లోకాశలతో నరకానిక, దేవుని వాక్యంతో పరలోకానిక? ఈ అంశంలో రెండు లోకాలు మీకు కనబడతాయి. ఒకటి నరకం, అదే పాతాళ లోకం. రెండవది పరలోకం. భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా, బైబిల్ పట్టుకున్న ఏ వ్యక్తి అయినా ఏ లోకానికి వెళ్ళాలని కోరుకుంటాడు? మీరు ఏ లోకం వెళ్ళాలని కోరుకుంటున్నారు? ఎంత బాగా వచ్చింది చూసారా వెంటనే. ఏ లోకానికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఎందుకు పరలోకం వెళ్ళాలి అంటే, మనలందరినీ కలిగించిన సృష్టికర్త తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. మనల్ని కాపాడడానికి వచ్చిన ఆయన జ్యేష్ఠ కుమారుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన కుడి పార్శ్వన ఆనుకొని పరలోకంలో ఉన్నాడు. మనమందరం వెళ్ళవలసింది పరలోకం. కానీ అంశాన్ని ఒకసారి మళ్ళా చెప్తున్నాను, మీకు ఈ టైటిల్ అర్థమైతే నేను చెప్పే ప్రసంగంలో నేను ఇస్తున్న రెఫరెన్స్లు, బైబిల్లో ఉన్న దేవుడి ఉద్దేశాలు మీకు అర్థమవుతాయి. లోక ఆశలతో నరకానిక, దేవుని వాక్యంతో పరలోకానిక. అంటే పరలోకానికి వెళ్ళాలి అని ఆశ కలిగిన అందరినీ నరకానికి పట్టుకొని లాక్కొని వెళతనవి ఏంటి అన్నప్పుడు లోక ఆశలు మర్చిపోకూడదు. అందరికీ పరలోకం వెళ్ళాలనే ఉంటుంది, అందరూ స్వర్గం వెళ్ళాలనే ఉంటుంది, అందరూ మరణం తర్వాత దేవుడిని చేరాలనే కోరుకుంటారు. కానీ ఆ దేవుడిని మనం చేరకుండా మనకి నరకాన్ని ఇచ్చేటట్టుగా, లేదంటే మనకు నరకానికి జారిపోయేటట్టుగా చేస్తున్నవి ఏంటి అన్నప్పుడు లోక ఆశలు. దేవుని పిల్లలారా, ఉన్నవి మూడే లోకాలు. జాగ్రత్తగా వినండి. లోకం అంటున్నట్టుగా 7 లోకాలు 14 లోకాలు ఏమి లేవు. ఉన్న లోకాలు మూడు లోకాలు. మొదటి లోకం దేవుడున్న పరలోకం. రెండవ లోకం మనుషులుంటున్న భూలోకం. ఇది ప్రస్తుతం మనం ఉన్న లోకం. మరణం తర్వాత అందరూ వెళ్ళిపోవలసిన లోకం పాతాళ లోకం. ఇప్పుడు లోకాలన్నీ 3. ఒకటి దేవుడున్న లోకం, 2 మనుషులున్న లోకం, 3 ప్రేతలు చనిపోయిన వారందరూ ఉన్న లోకం పాతాళ లోకం, అదే నరకం. వెరీ గుడ్. అసలు లోక ఆశలతో మనిషి నరకానికి ఎందుకు వెళుతున్నాడు అన్నది మనం అర్థం అవ్వాలి. అంటే అసలు ఈ లోకం ఏంటి, లోకపు ఆశలు ఏంటి, దీనివల్ల మేము నరకానికి వెళ్ళిపోవటం ఏంటి, వాక్యంతో మనిషి పరలోకం చేరటం ఏంటి, ఇదంతా మనకు అర్థం అవ్వాలి. అంటే ముందుగా మన పుట్టుక చరిత్ర, మన ప్రారంభం, మనం ఎక్కడ నుండి ఈ లోకానికి వచ్చాం, ఏ పని మీద ఈ లోకానికి వచ్చాం, ఇవన్నీ అర్థమైతేనే కానీ ఈ లోకపు ఆశలు మనల్ని ఎందుకు బిగించాయో, ఈ లోకపు ఆశలను మనకి ఎవరు చూపించారో, ఎందుకు చూపించారో, లోక ఆశలలో పడితే మనిషి నరకానికి ఎందుకు జారిపోతాడో తర్వాత ఈ సందర్భాలు మీకు అర్థమవుతాయి. ఓకేనా? ముందు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు మనిషి ఈ లోకానికి వస్తున్నాడు కదా, జన్మ పేరుతో ఈ లోకాన్ని చూస్తున్నాడండి. మీ అందరికీ బర్త్డే డేట్లు ఉంటాయి, కొంతమందికి డేట్లు లేకపోయినా, మన పూర్వీకులకి, మన తాతలకి, మామలకి చదువులు లేక వాళ్ళు తారీఖులు రాయకపోయినా బండగా కొన్ని గుర్తులు చెప్పేవారు. 2 తుఫాను వచ్చినప్పుడు పుట్టావురా, తెలుసు కదా మీకు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పుట్టావురా, ఎలక్షన్ వచ్చినప్పుడు పుట్టావురా, యుద్ధం వచ్చినప్పుడు పుట్టావురా, పలానా రోగం వచ్చినప్పుడు పుట్టావురా. మొత్తం మీద తారీఖు ఉన్నా లేకపోయినా అందరూ ఈ లోకంలో పుట్టారు, ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలే, లోకానికి వచ్చాడు అంటే అంతకు ముందు ఉన్నాడా లేదా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది అర్థమైతేనే ఈ లోకపు ఆశలను మనం విడిచిపెడతాం. ఈ లోకానికి తల్లి గర్భంలో నుండి జన్మ పేరుతో ఒక తేదీన తల్లి గర్భంలో నుండి నువ్వు భూమి మీదకి వచ్చావు. మనుషులందరూ పొరపడింది ఏంటంటే, ఆ రోజే నేను పుట్టాను, అక్కడ నుండే నా జీవితం ప్రారంభమైంది అని అనుకుని పొరపాటు పడ్డారు. కాదండి,
మీరు కొంచెం తెలివిగా ఆలోచించండి. మీరు ఏదైతే పుట్టినరోజున భూమి మీదకి వచ్చారో ఆ రోజే పుట్టారా, అంతకు ముందు ఉన్నారా? కాస్త జాగ్రత్తగా ఆలోచించండి, కొంచెం నెమ్మదిగా ఆలోచించండి. పుట్టినరోజే మీరు భూమి మీద పడింది మీరు పుట్టినరోజు అంటున్నారు కదా, ఆ రోజే మీరు వచ్చారా, అంతకు ముందు ఏమైనా ఉన్నారా? కాస్త నెమ్మదిగా ఆలోచించండి. తల్లులకు టక్కమని అర్థమవుతుంది. ఉన్నారు. భూమి మీదకి రాకమునుపు బిడ్డ ఎక్కడున్నాడు? 9 నెలలు నన్ను తన్నాడని, నా పొట్టలో ఆడుకుంటున్నాడని నువ్వు భర్తకి చెప్పావు, నీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పావు. వాడు ఉన్నాడా నీ పొట్టలో? ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? 270 రోజులండి. చిన్న మాట అది. ఎన్ని రోజులు? 270 రోజులు తల్లి గర్భంలో ఉండి భూమి మీదకి వచ్చిన వ్యక్తిని, 9 నెలలు తల్లి గర్భంలో ఉండి భూమి మీదకి వచ్చిన వ్యక్తిని అంటున్నారు అప్పుడే పుట్టాడండి అంటున్నారు. అది నిజమా అబద్ధమా? అబద్ధం. ఎందుకంటే బైబిల్ చదివితే అన్నీ అర్థమవుతాయండి. దావీదు గారు అన్నారు, నేను రహస్యమందు పుట్టినవాడను అన్నాడు. నా పుట్టిక ఎప్పుడు జరిగింది అన్నాడు? రహస్యం. నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలీదు. మరి మనుషులు వేసిన డేట్ ఏంటయ్యా? డేట్ ఆఫ్ డెలివరీ అంటారు దాన్ని సైన్స్ భాషలో. డేట్ ఆఫ్ డెలివరీ. ఏమంటే మీరు హాస్పిటల్కి అమ్మాయిని 9వ నెలలో ఉన్నప్పుడు ఇక్కడ డెలివరీ డేట్ దగ్గరగా ఉందన్నప్పుడు జాయిన్ చేస్తారనుకోండి, అస్తమాటు బంధువులు ఫోన్ చేసి ఏం అడుగుతారు చెప్పండి మిమ్మల్ని? డెలివరీ అయిందా? డెలివరీ అయిందా? ఆ పదానికి అర్థం తెలుసా? ఇంగ్లీష్ పదం, అది వాడేసాం తప్ప అర్థం తెలీదు. డెలివరీ అయిందా, డెలివరీ అయిందా, డెలివరీ అయిందా అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఫ్లిప్కార్ట్లో ఫోన్ బుక్ చేసుకున్నారు అనుకోండి, వారం రోజుల తర్వాత వాడు ఏం చేస్తాడు? డెలివరీ. మీ ఇంటికి ఫోన్ డెలివరీ అయినట్టుగానే 9 నెలలు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ 9 నెలల తర్వాత భూమి మీదకి ఏం చేయబడ్డాడు? డెలివరీ అండి. దాన్ని పుట్టుకంటున్నారేంటి? ఫోన్ మీ ఇంటికి ఫ్లిప్కార్ట్లోంచి డెలివరీ అయిందంటే మీ ఇంట్లో పుట్టిందా, ఎక్కడో పుట్టి డెలివరీ అయిందా? ఎక్కడో శాంసంగ్ కంపెనీలో పుట్టిన సెల్ ఫోన్ మీరు బుక్ చేసుకోవడం వల్ల మీ ఇంటికి వచ్చింది, అది పుట్టలేదు. అది మీ ఇంట్లో పుట్టిందా, వచ్చిందా? వచ్చింది. అలాగే బిడ్డ మీ ఇంట్లో పుట్టాడా, మీ ఇంట్లోకి వచ్చాడా? వచ్చాడు. మీరు నేను అందరం బిడ్డలమే కదండి ఒకప్పుడు. అంటే మనం అంతా కూడా పుట్టినోళ్ళం కాదు, ఎక్కడ నుండో వచ్చినోళ్ళం. ఇది గుర్తెట్టుకోండి, బాగా వినండి. ఇది అర్థమైతేనే నేను చెప్పే పాఠం అర్థమవుతుంది. మనం ఈ లోకంలో పుట్టిన వాళ్ళం కాదు, ఈ లోకానికి వచ్చిన వాళ్ళం. ఎక్కడ నుండి ప్రభువా మేము వచ్చామంటే, ఇప్పుడు బైబిల్లో దేవుడు మాట్లాడతాడు. మన జన్మ పూర్వం ఏం జరిగిందో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు దేవుడు చెప్తాడు ఇప్పుడు మనకి, మీరు ఆ లోకానికి నా దగ్గర నుండి వెళ్ళారు అంటాడు. చూద్దామా బైబిల్? కీర్తనల గ్రంథం. బైబిల్ చూసుకోవాలి. బైబిల్ అండి, మేము ఒట్టి మాటలు నోటి మాటలు ఏమి చెప్పమండి, మాకు రావు. మేము ఏది చెప్పినా అది బైబిల్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మేము మా నోట్లోంచి ఏ మాట వచ్చినా అది బైబిల్లో ఉంటుంది. మా ఆత్మీయ తండ్రి జయశైల్ గారు బైబిల్ మాకు అలా నేర్పించారు. లేని మాటలు, కాని మాటలు మనం మాట్లాడకూడదు, బైబిల్లో ఉన్నదే ప్రజలకు చెప్పాలి. అలా ట్రైనింగ్ ఇచ్చారు మాకు. పరలోకం నుండి దిగొచ్చాడండి మనిషి లోకానికి. లోకంలో పుట్టినవాడు కాదండి, లోకానికి వచ్చినవాడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నారు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి అన్నాడు. చూసారా? మా తరమా, మా తాత తరమా, మా ముత్తాత తరమా, ఆ ముందున్న తాత తరమా, ఈ తరాలన్నిటికీ కూడా మొదట నివాస స్థలం, వీళ్ళందరూ ఉన్న చోటు ఎక్కడట? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏమండి, ఈ నీవే అన్న మాట మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. నీవే అన్న మాట. ఏమండి, ఈ ఊర్లో ఏమంటే సభ జరుగుతుంది, తెమ్మారెడ్డిగూడెమా మీ ఊరు పేరు? తెమ్మారెడ్డిగూడెం. జాగ్రత్తగా వినండి, తెమ్మారెడ్డిగూడెం మీ ఊరు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఈ ఊర్లో పుట్టినోళ్ళు ఉంటారు కదా, ఈ ఊర్లో పుట్టినోళ్ళని అడుగుతున్నాను. మిమ్మల్ని ఎవరైనా పిలిచి మీది ఏ ఊరండి అని అడిగితే మీరు ఏం చెప్తారు? తెమ్మారెడ్డిగూడెం అంటారు కదా. ఈ అడిగిన వ్యక్తి 100 సంవత్సరాల తర్వాత వస్తాడు.
మీరు తెమ్మారెడ్డిగూడెంలో ఉంటారా, వెళ్ళిపోతారా? ఉంటానన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కరైనా ఉన్నారా? ఉండనిది మీ లోకం ఎలాగవుతుంది, మీ ఊరు ఎలాగవుతుంది? ఎవరింటికన్నా చుట్టపు చూపుకి వెళ్ళామనుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఏమండి ఎక్కడి నుంచి వచ్చారండి, పలానా ఊరు నుంచి వచ్చారండి, నేను అతిథినండి, మా బంధువులు ఉన్నారండి, ఇక్కడ చూడడానికి వచ్చానండి. అవునా, ఎన్ని రోజులు ఉంటారండి? వారం రోజులు ఉంటారండి, తర్వాత వెళ్ళిపోతానండి. మీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ తిమ్మారెడ్డిగూడెం మీ ఊరు అంటున్నారు కదా, ఈ ఊర్లో మీరెన్ని రోజులు ఉంటారు? 60-70 సంవత్సరాల తర్వాత తట్టబుట్ట సర్దుకోవటమే. అంటే ఈ ఊరు తిమ్మారెడ్డి అనే ఊరు మీది కాదా? కాదండి. అందరు అసలు ఊరు చెప్తుంది బైబిలు. అందరూ ఎక్కడి నుంచి వచ్చారో చెప్తుంది బైబిలు. ప్రభువా, తరతరముల నుండి మా తాత, మా ముత్తాత, ఆల తాత మేమందరము కూడా ఎక్కడి నుండి వచ్చామో తెలుసా? మా నివాస స్థలం, మా ఊరు, మా స్వగ్రామం, మా స్వదేశం ఏదో తెలుసా? నీవే అన్నాడు. అలాగే ఉందా బైబిల్లో? ఓసారి చూడండి, మళ్ళీ చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీలో నుండి వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడు? మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు? పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుడు ఎక్కడున్నాడు? మీరెక్కడి నుంచి వచ్చారు? అర్థమైంది. అంటే తెమ్మారెడ్డి గ్రామం మీది కాదు. కన్ఫర్మ్ కదా? అబ్బా, బాగుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినాలే, చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పే ప్రతి మాట వింటే నిజంగానండి ఈరోజు అద్భుతమైన మాటలు మీరు వింటారండి. దేవుడు చాలా బాగా అర్థమవుతాడు మీకు. దేవుడు చాలా బాగా అర్థమవుతాడు. బైబిల్లో ఉన్న వాక్యాలు చాలా బాగా అర్థమవుతాయి. మనిషి ఈ లోకానికంటే పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుండి, ఆయన నివాస స్థలంగా, ఆయన దగ్గర పుట్టి, ఆయన వలన పుట్టి, ఆయన కంటే ఆయన పంపగా భూమి మీదకి మనిషి వచ్చాడు. నువ్వు వచ్చిన ఈ లోకం నీది కాదు. నీ అసలు లోకం పరలోకం. నీ అసలు జన్మస్థానం పరలోకం. నువ్వు వచ్చింది పరలోకం నుండి. ఇదంతా వింటుంటే మీకు ఎలాగుంది చెప్పండి? మీకు ఎలాగుందో కానండి, బైబిల్ అర్థమైన తర్వాత మాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే భూమి మీద ఉన్న ఏ ఊరు మంచిది కాదండి. మంచిదా? మా ఊర్లో మాకు జ్వరాలు రావన్న వాళ్ళు చేయొద్దండి. మా ఊర్లో గుండెపోట్లు రావు, మా ఊర్లో వెన్నుపోట్లు లేవు, మా ఊర్లో బీపీ లేదు, మా ఊర్లో షుగర్ లేదు. చెయ్యొద్దండి ఎవరైనా. చెప్పిన పుట్టంతా ఉంటుంది మీ గొంట్లో. భూమి మీద ఉన్న ఏ ఊరికి వెళ్ళినా అంతేనండి. అమెరికా వెళ్తే వాళ్ళకి నిండా రోగాలే. ఏ ఊరు మంచిది కదండి. జస్ట్ 60-70 ఏళ్ళు మాత్రమే మీరుండే ఊరిది. ఈ ఊరు మీది కాదు. ఇది కన్ఫర్మ్ అయిపోండి. ఇది కన్ఫర్మ్ చేయడానికి బైబిల్ ఇంకో వచనం చూపిస్తాను నేను. ఎందుకంటే ఒక వచనం చూపిస్తే ఏమో అలా రాసేసారేమోనండి, మాకు నమ్మకం కుదరట్లేదు అంటారు కదా. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడో చూపిస్తాను బైబిల్లో. యేసుప్రభు చెప్పింది చూద్దామే. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం బైబిల్లో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు. అండర్లైన్ చేయండి. యేసుప్రభు ఏమంటున్నాడు? తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు యేసు ఎరిగాడు. దేవుని యొద్దకే వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అనందా బైబిల్లో. బైబిల్ చూసుకుంటారు అందరూ బైబిల్లో ఉంది ఈ మాట. ఉంది. మళ్ళీ చెప్తాను చూడండి యేసుప్రభు ఏం చెప్తున్నాడో. మళ్ళీ చదువుతున్నాం చూడండి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. యేసుకు అర్థమైపోయింది, యేసుకు తెలిసిపోయింది. మనం ఎరిగామా? మనకు తెలిసిందా? జాగ్రత్తగా వినండి.
యేసు ప్రభుకి తెలిసిపోయింది ఒకటి, మనందరికీ తెలియజెప్పడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. కానీ ఆయన్ని నమ్మిన తర్వాత కూడా ఆయన ఎరిగింది ఎప్పటికీ క్రైస్తవులు ఎరగలేదండి. అది మా బాధ, అదే మా బోధ. అందుకే గట్టిగా చెప్తాం మేము. అందుకే మరి సత్యం అని బైబిల్ని పట్టుకుని గర్వంగా మాట్లాడతాం. సత్యం చెబుతున్నామని గర్వం దేనిని బట్టో తెలుసండి? వాక్యాన్ని బట్టి. వాక్యాన్ని బట్టండి. ఇది క్రైస్తవులు ఎప్పటికీ ఎరగలేదండి. ఏమి ఎరగలేదు అంటే, మా ఊరు పరలోకం, మేము పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుండి ఈ లోకానికి వచ్చాము. నెక్స్ట్ యేసుప్రభు ఇంకోటి గుర్తుపెట్టుకున్నాడట, నేను వచ్చానని గుర్తుపెట్టుకున్నాడట. నెక్స్ట్ ఏంటి అక్కడ? వెంటనే ఏముంది అక్కడ? తాను వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగాడు, మనం ఎరిగామా? నేను వెళ్ళిపోవాలండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, దేవుని దగ్గరకు నేను వెళ్ళిపోవాలి. ఎంతమంది ఎరిగాం చెప్పండి? ఎంతమంది దీనిని గుర్తించాం? ఎంతమంది దీనిని నమ్మాము? ఎంతమందిని దేవుడి దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం? ఎవడు మీకు మాట అడుగుతానండి, బాగా వినండి. నేను అడిగేది నిజమో కాదో నాకు చెప్పండి. 90 ఏళ్ల బామ్మగారి దగ్గరికి వెళ్ళి, వయసు ఎంత ఆవిడికి? 90 ఏళ్ళు. 90 ఏళ్ల బామ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు 90 ఏళ్ళు బ్రతికేసావు కదా, వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడగండి. ఏమంటది? ఇంకా ఉండాలయ్యా, ఇంకా మునిమనవరాలు పెళ్లి చూడాలయ్యా, మా రెండో వాడు డాబా కడుతున్నాడు, ఇంకా పూర్తవ్వలేదయ్యా అంటే 90 ఏళ్ళు బ్రతికినా ఈవిడికి వెళ్ళాలనిపించటం లేదా? వెళ్ళాలనిపించదు. అంత ఎందుకండి? పోను ఓపెన్గా మాట్లాడుకుందాం. దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా. ఈ రాత్రి యేసుప్రభు మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు పడుకున్నాడు వచ్చి, అమ్మ రేపు నేను తీసుకెళ్ళిపోతాను వచ్చేస్తావా అని అడిగాడు అనుకోండి, ఎంతమంది రెడీ చెప్పండి ఇక్కడ? బాబు ప్రభా ఈ సంవత్సరం వదిలే ప్రభా, ఈ ఒక్క సంవత్సరం వదిలే ప్రభా, ఈ 4 సంవత్సరాలు వదిలే ప్రభా అంటావా అనవా చెప్పండి? అంటే ఏ లోకం నుండి వచ్చామో ఆ లోకం వెళ్ళడానికి మనకి మనసు లేదు, మనం సిద్ధంగా లేవు. అంటే మధ్యలో ఏం జరిగిందో ఇప్పుడు నాకు చెప్పండి. ఏం జరిగింది? వచ్చిన ఈ లోకం పైన ఏం పెంచుకున్నాం? ఆశ. అది నా టైటిల్. ఇప్పుడు అర్థమైంది మీకు. ఏంటది? లోక ఆశలతో నరకానిక, దేవుని వాక్యంతో పరలోకానిక? లోక ఆశ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నాం చెప్పండి? అందరూ అదే ఆశతో బ్రతుకుతున్నారు కదండి. జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు వింటున్న మాటలు సామాన్యమైనవి కావు. అపవాది మన మనోనేత్రాలు ఎక్కడ మూసేసిందో వాటిని ఓపెన్ చేస్తున్నాను ఈరోజు. అసలు మనకి తెలియవలసిన సంగతులన్నీ అపవాది మనకి తెలియకుండా ఎలా జాగ్రత్త పడిందో ఆ రహస్యాలన్నీ ఓపెన్ చేస్తున్నాను ఈరోజు. లోకం మనది కాదు. ఈ లోకానికి పరలోకంలో ఉన్న కన్న తండ్రి పంపగా వచ్చాము. వచ్చిన మనము దేవుడు ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి పంపించాడో ఆ పని ముగించుకొని నేను వెళ్ళిపోవాలి అని యేసుక్రీస్తుల వారి వలె ఎరగవలసిన మనము వెళ్ళడానికి సిద్ధంగా లేము. అంటే పంపిన దేవుడిని మరిచిపోయి, ఆయన ఇచ్చిన పనిని మరిచిపోయి, కొద్ది రోజులు ఆయన మహిమ పరచటానికి 60-70 ఏళ్ళు దేవుడు ఈ జీవితాన్ని ఇస్తే, ఈ జీవితాన్ని అనుభవించడానికి దేవుడు కొద్ది కాలం ఉండడానికి నీకు అవసరమని ఈ ప్రకృతిని కడితే, ఈ లోకాన్ని కడితే, వచ్చిన మనిషి పంపిన దేవుడిని మరిచిపోయి వచ్చిన ఈ లోకం పైన ఏం పెంచుకున్నాడు? ఆశలు పెంచుకున్నాడు. బాగా వినండి. పరలోకం ఎప్పుడూ ఉంటుందండి. శాశ్వతమైన లోకం అది. కిందన ఒక లోకం ఉంది. ఏ లోకం అని చెప్పాను? పాతాళ లోకం. ఎప్పుడూ ఉంటుందండి అది. పోయే లోకం ఒకటి ఉందండి. ఏ లోకం? ఈ మూడాట్లో ఏ లోకం పోతుంది నాకు చెప్పండి. ఎవరికైనా బైబిల్ చదివితే ఏ లోకం పోతుంది? యేసుప్రభు రెండవ రాకడలో ఏ లోకం నాశనం అయిపోతుందని బైబిల్లో రాశాడు? భూమి కరిగిపోతుంది, లయమైపోతుంది అని రాశాడా? రాశాడు. ఇప్పుడు భూమి కరిగిపోయింది అనుకోండి, ఆ భూమి మీద నువ్వు సంపాదించిన 100 ఎకరాల భూమి ఏమైపోయింది?
కరిగిపోయింది. బీరువాలో పెట్టి 4 తాళాలు వేసిన 7 వారాల నగలు కరిగిపోయాయి. బీరువాలో దాచిన పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు కరిగిపోయాయి. బీరువాలో చీరల కింద దాచిన 4 లక్షల రూపాయల డబ్బుల కట్టలు కరిగిపోయాయి. కరిగిపోయేవి, అరిగిపోయేవి, ఊడిపోయే వాటి మీద మనిషి ఏం పెంచుకున్నాడు? ఆశ. ఆశ. ఎంత అపవాది ఎంత మాయ చేసింది చూసారా మనల్ని. మోసం అండి ఇది. మీకు చెప్పాలంటే పక్కా ప్లానెట్గా మోసం చేసిందండి. పరలోకం వెళ్ళిపోతావా? ఏముందమ్మా లోకంలో? ఇక్కడ చూడు, అతనికి 6 ఎకరాల భూమి ఉంది, నీకు 1/2 ఎకరంతో ఎంతకాలం కొట్టుకుంటావు? ఎవడో ఒకరిని మోసం చేసి ఇంకో ఎకరం కొను అన్నదా అనలేదా? అన్నది. దేవుడికి ఎప్పుడైనా డబ్బులు ఇవ్వాలంటే ఎంత బాను దేవుడికి ఇచ్చేస్తే ఎలా బ్రతుకుతావమ్మా? ఓ చిటి కట్టు 1,00,000 రూపాయలది ఒక బంగారు మెడలో ఒక చైనో గొలుసో చేయించుకుని, ఏమంటే నెక్లెస్ చేయించుకుని తిరుగు, ఎంత బాగుంటుందా? పక్కవాడికి నెక్లెస్ ఉంది, నీకు నెక్లెస్ ఉందా అంటుందా? అంటే అపవాది ఏం నేర్పుతుంది మనకంటే, భూమి కొను, బంగారం కొను, ఇల్లు కొను, పొలం కొను, చదువులు చదువు, ఉద్యోగాలు చెయ్యి, ఈ లోకంలో ఏదో ఒకటి సాధించు, వచ్చిన పరలోకాన్ని మర్చిపో, పరలోకంలో ఉన్న దేవుడి పనిని మర్చిపో, పరలోకంలో ఉన్న దేవుడి గుడి ఉంటుంది ఆదివారం, ఏమి వెళతావులే అస్తమాట గుడికి. చూసారు ఎలాగుందో? ఆదివారం రోజు గుడి ఉంది, ఎవడు ఓపెన్గా దేవుడి సన్నిధిలో ఉన్నారు. ఆదివారం రోజు గుడి ఉంది, అదే రోజు రైతు 500 ఎక్స్ట్రా ఇస్తాను కూలి రా అన్నాడు. ఏం చేస్తారు చెప్పండి? సరే, అంత బాగా చెప్పేశారండి. అబద్ధం ఆడడం మంచోళ్ళండి మీరు. అబద్ధం ఆడకుండా చెప్పేశారు దేవుడి సన్నిధిలో. అంటే నిస్సిగ్గుగా మేము దేవుడిని వదిలేసి ఎక్కడ పోతాం? పొలానికి పోతాం. ఏంటండి ఇది? అంటే జాగ్రత్తగా ఏమంటే ఇక్కడ ఒకటి అడుగుతాను నేను. దేవుడు ఆదివారం రోజు రామ్మా అని పిలుస్తున్నాడు. నా సన్నిధికి రామ్మా, నా పాట పాడమ్మా, నన్ను మహింపరచమ్మా, నా వాక్యం వినమ్మా అని దేవుడు పిలుస్తున్నాడు. అదే రోజు నువ్వేమంటున్నావు? లేదు ప్రభు, నాకు పని ఉంది, నేను పొలానికి పోతున్నాను. వెరీ గుడ్. పొలానికి పోయి రాత్రి వచ్చి నువ్వు మాట్లాడతావు ఆయనతో. ఏమని? ప్రభువా, పడుకుంటున్నాను మరి మంచం మీద, ఈ రాత్రిని బంగారపు దూతలను కాపలా పెట్టి కంచి వేసేసి నా ప్రాణానికి ఏ హాని జరగకుండా కాపాడు. పొద్దున్న ఆదివారం రోజు ఆయన పిలిచాడు, నువ్వు వినలేదు. రాత్రి వచ్చి నువ్వు ఆయన్ని పిలుస్తున్నావు. ఆయన ఏమనాలి అప్పుడు? ఆయన ఏమనాలి? మార్నింగ్ నేను పిలిస్తే రాలేదు కదమ్మా, ఈ రాత్రి నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? తెల్లారేసరికి ఫోటోకి దండడిపోద్ది. తెలుసో లేదో? దేవుడు ఒక క్షణం మనల్ని విడిచిపెడితే తెల్లవారేసరికి మన ఫోటోకి ఏం పడుతుంది తెలుసా? దండ పడుద్ది. మీరు ఎన్నిసార్లు ఈ లోకపు ఆశలో పడి ఆయనకు అవమానాలు తెస్తున్న, ఆయన విడిచిపెడుతున్న దేవుడు ప్రేమమయుడు కనుక, దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక, ఈరోజు కనుక మారకపోతే రేపు మారతావేమోనని మన ఎడల దేవుడు ఏం చూపుతున్నాడు తెలుసండి? దీర్ఘశాంతం. లేకపోతే ఎప్పుడో ఈ లోకపు ఆశలలో పడి దేవుడికి మనం అన్యాయం చేసినందుకు దేవుడు మనల్ని ఏం చేయాలా? శిక్షించాలి, చంపేయాలి. అలాగని దేవుడు విడిచిపెట్టాడని అనుకోకండి. కరోనా టైంలో లేచిపోయారు చాలామంది. లేచిపోయారా? మీరు నేను ఉన్నామంటే ఏంటో తెలుసా? ఎక్కడో నమ్మకం మారతామేమో నన్ను, అందుకే ఉంచాడు మనల్ని. 2024లో సభ పెడతాను తెమ్మరెడ్డిగూడెం ఊర్లో. ఆ సభలో అసలు రహస్యాలన్నీ చెప్తాను. నువ్వు ఈ లోకానికి వచ్చినవాడవని, లోకం నీది కాదని, లోకానికి వెళ్ళాలి అని, ఈ లోపు నిన్ను లోకపు ఆశలు నిన్ను మింగేశాయని, దేవుడి కోసం బ్రతకకుండా, దేవుడి సన్నిధికి రాకుండా ఆ ప్రసంగం వినేంత వరకైనా బ్రతికిస్తాను. మారతాడేమో. నా తర్వాత ఇంకొకరు ఎవరో సప్పెడతారు, ఇంకో సేవకుడు ఏదో వస్తాడు, ఇంకో అంశం ఏదో చెప్తాడు. మొత్తం మీద దేవుడు వాక్యంతో మనల్ని అందరినీ ఎక్కడికి చేర్చాలనుకుంటున్నాడు? లోక ఆశలతో నరకానికి నువ్వు నేను సిద్ధమైతే, దేవుడు తన వాక్యంతో తన ఆలోచనలన్నీ తన సేవకుల నోట చెప్పించి వాక్యంతో మనల్ని అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు అంటే పరలోకానికి. పరలోకానికండి. దేవుని పిల్లలారా, ఈ లోకం అంటే ఏంటో తెలుసండి? ఈ లోకం అంటే ఏంటో తెలుసా? దీని మీద ఒక అవగాహన ఉండాలి మీకు. ఈ లోకం ఏంటో తెలుసా? దేవుడు తన పిల్లలకి
పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి కొద్ది కాలం దేవుడు వేసిన టెంట్ ఇది. ఈ లోకం మీకు కనబడుతున్న సూర్యుడా, చంద్రుడా, మీరు చూస్తున్న ఈ భూమిలో ఉంటున్న బంగారమా, వెండ, ఈ సమస్తం మీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ విశ్వం అంతా కూడా దేవుడు కొద్ది కాలం తన పిల్లలు ఉండడానికి వేసిన టెంట్, గుడారం ఇది ఈ లోకం. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో ఏం జరుగుతుందో ఒకసారి చూస్తారా? బైబిల్లో ఒకసారి చూస్తారా? పేతురు గారు రాసిన పత్రిక మనం చూద్దాం. అక్కడ భూమి గురించి, నక్షత్రాల గురించి ఎంత స్పష్టంగా దేవుడు రాయించేశాడు చూడండి. ఏమండి చూద్దాం అందరం. పేతురు రాసిన రెండో పత్రిక రండి, 3వ అధ్యాయం 8వ వచనం. ఏమండి అందరు జాగ్రత్తగా చూడండి. 10వ వచనం చదివేద్దాం డైరెక్ట్గా. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అందరు తీసుకోవాలి. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. మొదట ఏం పోతుందట? ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. మొదట ఏం పోయింది? యేసుప్రభు రాగానే ఆకాశం పోయింది. ఆకాశం పోయిందంటే సూర్యుడు పోయాడా? పోయాడు. చంద్రుడు పోయాడు. నక్షత్రాలు పోయాయి. పైన పోయిందంటే కింద ఇది ఏమైనా పనిచేస్తుందా? ఇంటి పైన స్లాబ్ పీకేసి ఇంట్లో ఉండమంటే మీరు ఉంటారేంటి? యేసుప్రభు రాగానే మొదట ఏం పీకేస్తున్నాడు? ఆకాశం తీసేసాను. అయిపోయిందండి, పని అయిపోయింది. యేసుప్రభు రెండో రాకతో ఆకాశం పోతుంది. నెక్స్ట్ చదవమ్మా. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. పంచభూతాలు అంటే ఏంటి తెలుసా? పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నీరు, ఇంకా నిప్పు, పైన కనపడుతున్న ఆకాశం, కిందనున్న భూమి. ఈ 5 కలిపి ఏమంటారు? పంచభూతాలు. ఇవన్నీ ఏమైపోతాయట అంటే ఇప్పుడు ఆకాశం లేదు, భూమి లేదు, గాలి లేదు, నీరు లేదు, ఏమీ లేని ఈ లోకంలో నువ్వు ఉంటావా? అయిపోయింది అంతా. ఇప్పుడు చెప్తాను, అసలు కథ ఉంది, బాగా వినండి. నెక్స్ట్ తర్వాత చదవమ్మా. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. భూమి దాని మీద ఉన్నవన్నీ కాలిపోతాయంట. అంటే నీ ఆటో కాలిపోద్దా? కాలిపోద్ది. మీ ఇంటి ముందున్న కారు కాలిపోద్దా? కాలిపోయిద్ది. ఇంటి పైన వేసిన పంట ఏదో పంట వేసారు కదా పైన, మిరపకాయలు బస్తాలు కాలిపోతాయా? కాలిపోతాయి. ఇంటి ముందున్నవి, ఇంటి పైన ఉన్నవి, భూమి మీద ఉన్నవన్నీ కూడా ఏమైపోతాయట? కాలిపోతాయి. అన్ని కాలిపోతుంటే నువ్వు ఉంటావేటి? బాగా ఆలోచించారా? అన్ని కాలిపోతున్నాయట. తర్వాత చూడండి. ఇవన్నీ లయమైపోవునని గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు, ఇదిగో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేస్తే ఇదంతా కరిగిపోద్ది. అప్పటికి మీలో పరిశుద్ధత లేకపోతే, అప్పటికి మీలో పవిత్రత లేకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. అంటే ఒక మాట చెప్పనండి, మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీకు. మీరు అందరూ ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది కదా, ఎక్కడ కూర్చున్నారు అందరూ? పైకి చూడండి, ఏం కనబడుతుంది? టెంట్ కనబడుతుంది. టెంట్ ఎందుకు వేసారు చెప్పండి? నిన్న ఉందా టెంట్? లేదు. రేపు ఉంటుందా టెంట్? ఉండదు. ఈరోజు ఎందుకు ఉంది చెప్పండి? సభ జరుగుతుంది గనక టెంటు, సభ జరుగుతుంది గనక లైటు, సభ జరుగుతుంది గనక మైకు, సభ జరుగుతుంది కాబట్టి సౌండ్ బాక్సు, సభ జరుగుతుంది గనక ఇదిగో మీకు బొమ్మ చూపించే ప్రొజెక్టరు, సభ జరుగుతుంది గనక కెమెరా, సభ జరుగుతుంది గనక వేదిక మీద దైవజనులు, సభ జరుగుతుంది గనక కుర్చీలు, సభ జరుగుతుంది గనక కిందనున్న పట్టాలు. సభ అయిపోతే తెల్లారేసరికి ఇక్కడ ఏమైనా ఉంటాయా? ఎందుకు తీశారు? సభ అయిపోయింది, తీసేసాం. యేసుప్రభు రెండో రాకడతో లోకం పని అయిపోయింది. లోకం మొత్తాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. తీసేసే వాటి మీద ఆశ పెంచుకున్నావేంటి నువ్వు? పొలం కరిగిపోద్దంటే నా పొలం ఎవరిని రాను కంచేసేస్తాను అంటున్నావు. యేసుప్రభు వచ్చినప్పుడు వేస్తావా కంచె?
బాగా ఆలోచించండి. నా పొలం, నా స్థలం. వాడిని ఏమండి నిజంగానండి, పొలాల దగ్గర, స్థలాల దగ్గర అన్నదమ్ములు కొట్టుకుని చచ్చిపోతున్న రోజుల్లో లేవండి ఇప్పుడు మనం. సొంత అన్నదమ్ములు జస్ట్ ఒక రాయిడు జరిగిందని, ఒక అరెకరం తక్కువ వచ్చిందని అన్నదమ్ములు విడిపోయి కొట్టుకొని, తల్లిని కొట్టి, తండ్రిని కొట్టి, కోట్ల చుట్టూ తిరుగుతున్న అన్నదమ్ములు ఉన్న లోకంలో లేవా ఈరోజు మనం? ఏ తల్లి ఏ తండ్రి సంతోషంగా ఉన్నాడు, ఏ చెల్లి ఏ అక్క సంతోషంగా ఉన్నారు, ఏ అన్న ఏ తమ్ముడు సంతోషంగా ఉన్నారండి ఈరోజు? అందరి గొడవలు ఎక్కడ చెప్పండి, అన్ని చోట్ల బాగుంటారండి. అసలు విషయానికి వచ్చేసరికి గొడవ ఎక్కడా? నాకు సరిగా పంచలేదు మా నాన్న, మా తమ్ముడు అంటే ఆడికి బాగా ఇష్టం, ఒక అరెకరం ఎక్కువ రాయిస్తాడు, మా నాన్నని చంపేస్తాను, మా నాన్న మీద కేసేస్తాను. లేరండి ఈరోజు పుత్రులు. చూడగో ఏదో బొమ్మేశారు చూడండి, న్యూస్ అండి ఇది. బిడ్డ పెండ్లి కోసం లాకర్లో దాచుకుంటే 18 లక్షలకు చెద పట్టిందట. చెదలు ఎంతకి? ఇప్పుడు చెద పట్టింది, యేసుప్రభు రాకడతో అగ్గట్టేస్తుంది మొత్తం మీద. ఇవన్నీ ఏంటి చెప్పండి? ఇవి పోయేవండి. పోయే లోకం పైన మనిషి ఏం పెంచుకున్నాడు? ఆశలండి. ఏమండి నిజంగా చెప్తున్నానండి, ఒకప్పుడు మన పూర్వీకులు, మన పెద్దల మధ్యలోనండి ఉమ్మడి కుటుంబాలండి. తెలుసు కదండి, 7 అన్నదమ్ములు ఉన్నా 7 ఒక ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఏదో పొలం పని చేసుకుంటారు, అందరు కలిసే ఉంటారు, అందరు కలిసే తింటారు. కానీ రాను 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 మనుషులకి ఏం పెరిగిపోయిందో తెలుసండి? అన్న లేడు, తమ్ముడు లేడండి. ఆస్తి, స్వార్థం, డబ్బు. వాళ్ళ ఇల్లు వాళ్ళదే, మన ఇల్లు మనదే, వాళ్ళ సంపాదన వాళ్ళదే, మన సంపాదన మనదే. ఉమ్మడిగా ఉంటే ఎదగలేకపోతున్నాం. అందరూ పని చేసింది తిన్నాకే సరిపోతుంది, రండి మన పెట్టెట్టుకుని వెళ్ళిపోదాం. అమ్మగారు వచ్చింది, తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏమండి బాగా ఆలోచించండి, నేను చెప్పేది లోతుగా. భూముల పైన, ఇళ్ల పైన ఆశలు పెంచుకుని కన్న అన్న తమ్ములకు, ఏమంటే ఒకే గర్భాన పుట్టిన, ఒకే రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు కలిసి ఉండలేకపోతే వాళ్ళ కన్న తల్లిదండ్రులు చూడలేని ఈ లోకం వీటన్నిటినీ విడిచిపెట్టి, వీటన్నిటినీ కాదనుకుని, వీటన్నిటిని త్యాగం చేసి పరలోకంలో ఉన్న తండ్రి కోసం బ్రతకగలుగుతుంది అంటారా? మీరు చెప్పండి. లోతుగా ఆలోచించండి. తల్లిని, తండ్రిని, అన్నను, తమ్ముడిని ఈ లోకపు మాయలో పడి క్షమించలేని ఈ లోకం వీటన్నిటిని విడిచిపెట్టి కనపడని పరలోకంలో ఉన్న తండ్రి కోసం బ్రతకగలుగుతుంది అంటారా? నేను చెప్పింది అర్థమవుతుందో లేదో మీకు? దేవుడు బైబిల్లో రాసాడండి ఒక మాట, చూడాలి ఈరోజు మీరు. నా పిల్లలారా, నా కొడుకుని ఏనాడైతే మిమ్మల్ని 2వ రాకడలో పంపిస్తానో అప్పుడు మీరున్న ఆ లోకం అంతా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది, లైవ్ అయిపోతుంది. ఆ లోకానికి పరలోకం నుండి మీరు నా నిమిత్తమై, నా సేవ నిమిత్తమై, నా పని నిమిత్తమై, నా గురించి చెప్పడానికి, నన్ను మహిమపరచడానికి నేనిచ్చిన 60-70 ఏళ్ళు మాత్రమే మీరు ఉండడానికి నేను కట్టిన టెంపరీ లోకం అది. టెంట్ తీసేసినట్టుగానే ఈ లోకాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. తీసేసే లోకం పైన, పోయే లోకం పైన మనిషి ఈరోజు అమితమైన ఆశలు పెంచుకున్నాడు. ఇదంతా మనసులో పెట్టుకుని దేవుడు బైబిల్లో మాట రాశాడు. యాకోబు గారు రాసిన పత్రిక జాగ్రత్తగా తీసుకోండి, 4వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఇదిగో మీరు ఈ లోకపు స్నేహం గనక చేస్తే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా? ఈ లోకంతో స్నేహం చేస్తే, ఈ లోకపు ఆశలో మీరు పడిపోతే పరలోకంలో ఉన్న కన్న తండ్రికి మీరు వ్యతిరేకులైపోతారని దేవుడు మీకు వ్యతిరేక అవుతాడు, దేవుడు మీకు విరోధవుతాడు. లోకం పైన ఆశ. మీకు ఇది అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను, బాగా వినండి. ఇది నేను చెప్పేది బాగా వినండి. పిల్లలకి సెలవులు వస్తాయండి అప్పుడప్పుడు, స్కూల్ సెలవులు వస్తాయి కదా. స్కూల్ సెలవులు వచ్చినప్పుడు మీ పిల్లోడిని ఎగ్జిబిషన్కి తీసుకుని వెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్ళారు? ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళారు. ఎగ్జిబిషన్ అంటే తెలుసు కదండి, రంగుల రాట్నం ఉంటుంది, ఇలాగా తిరిగేది, ఉయ్యాలలు ఉంటాయి, ఆడుకునే కార్లు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. ఏమంటే ఒక పక్క రకరకాల ఆట వస్తువులు అమ్ముతూ ఉంటారు, ఒక పక్క రకరకాల తినుబండారు, పీచు మిఠాయిలు, చాక్లెట్లు, స్వీట్లు, ఇవన్నీ అమ్ముతూ ఉంటారు.
ఏమంటా టికెట్ తీసుకుని ఆ ఎగ్జిబిషన్ లోపలికి వాడు ఎంటర్ అవ్వగానే వాడి మొహం ఎలా ఉంటుంది? ఎప్పుడైనా మీ పిల్లల మొహం చూడండి. ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవ్వగానే పిల్లల మొహం ఎలా ఉంటుంది? 100 వాట్ల బల్బు ఎలాగైతే వెలుగుతుందో ఆడు మొహం ఇలా వెలుగుతుంది. డాడీ అది ఎక్కేస్తాను, ఇది లాగేస్తాను, అది కొనే, ఈ కారు కొను, నేను ఆ ఉయ్యాలు ఎక్కుతాను, ఇది ఎక్కుతాను, అక్కడ ఆడతాను. మీ చేతికి దొరుకుతాడండి? దొరకడం. చేతికి దొరకడం. తిరిగేస్తున్నాడు, ఆడేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. వాడు చిన్నోడు కనుక, జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది ఆలోచించండి పెద్దలు. వాడు చిన్నోడు కనుక ఎక్కుతాను, ఊగుతాను, ఆడతాను, చాక్లెట్లు కొంటాను, బిస్కెట్లు కొంటానంటే పెద్దోళ్ళుగా మీకు ఎలాగుంటుంది చెప్పండి? ఈడు పిల్లకాయ చేష్టలు ఎప్పుడవుతాయో మీకు నడువు లాగేస్తూ ఉంటుంది. ఆడ వెనకాల తిరిగి ఒరే అయిపోతే వెళ్ళిపోదామరా, ఆగుడాడి ఇంకా అది ఎక్కాలి, ఆగుడాడి ఇది కొనాలంటాడు. మీకు ఎలాగుంటుంది చెప్పండి? పిల్ల చేష్టలు కదా అవి. జాగ్రత్తగా వినండి. వాడిని ఇంకా చూస్తారు, కాసేపు చూస్తారు. చివరికి ఏం చేస్తారు? ఒక్క గదుంతారు. ఎరా ఎక్కువైపోయిందా నీకు? 1.5 2 గంటలు అయిపోయింది, నన్ను నడుము పీకేస్తుంది, రారా బాబు వెళ్ళిపోదాం. ఆడొస్తాడా? రాడు. ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్ ఏంటో తెలుసా? ఏంటా ఎగ్జిబిషను? మీ ఊర్లో కనబడుతున్న పొలాలు, చికెను, మటను, బిర్యానీ, విందులు, వినోదాలు. ఇది మన ఎగ్జిబిషన్ అన్నమాట. బీర్లు, బ్రాందీలు, తినడాలు, త్రాగడాలు, గెంతడాలు, ఆనందాలు, సంతోషాలు. ఇది మీ ఎగ్జిబిషన్. లోకాన్ని నేను దేంతో పోల్చానో తెలుసండి? ఇది ఎగ్జిబిషను. ఈ లోకంలో ఆడుకుంటున్న పిల్లలు ఎవరు చెప్పండి? ఇప్పుడు మీరే. ఎదురు చూస్తున్న పెద్ద తండ్రి యజమానుడు ఎవరు? ఎంతకాలం రా పిల్ల చేష్టలు యేసుప్రభు వస్తే పోయే లోకంలో ఎగ్జిబిషన్లో ఏట్రా ఆటలు వస్తావా రారా బాబు? లేదు ప్రభు, ఇంకొక 2 ఎకరాలు కొనేస్తాను ప్రభు నువ్వు అంటున్నావు. ఒరే ఎన్ని ఎకరాలు కొన్నా యేసుప్రభు వస్తే రాలిపోద్దురా. సెలవులు అయిపోగానే ఈ ఎగ్జిబిషన్ ఎత్తేస్తారా? సెలవులు అయిపోగానే ఎగ్జిబిషన్ ఏం చేస్తారు? ఎత్తేస్తారు. యేసుప్రభు వస్తే లోకాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఎత్తేస్తాడు. పిల్లాటలు కాదు మనం ఇక్కడ ఆడుతున్నాయి. ఇప్పుడు దేవుడు కూడా నడువు లాగేస్తుందా? నువ్వు ఎంతకాలం రా ఆటలు, రారా బాబు నా దగ్గరికి, గుడికి రారా, సువార్తకి రారా, నా పని చేయరా, లోకం మీద ఆశలు చంపుకోరా, పరలోకం రా, నీ లోకం నా దగ్గరికి రారా, వెళ్ళిపోదావురా. ఈ ఎగ్జిబిషన్లో ఆటలేటరా బాబు, ఈ పిల్లాటలు. ఎవరినంటున్నాడు దేవుడు? మనల్ని. ఇప్పుడు మీరు చదువుకున్న వచ్చినవదే, వ్యభిచారులారా ఈ లోకపు స్నేహము దేవునితో. ఏమంటే ఎగ్జిబిషన్కి వెళ్ళిన పిల్లోడు, డాడీ మా ఇల్లు అస్సలు బాగోలేదు, నాకు ఎగ్జిబిషనే బాగుంది, నేను ఇంటికి రాను అన్నాడు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు నాకు లాగి దవడ మీద ఒకటి కొడతారా కొట్టరా? ఇల్లు వదిలేసి ఎగ్జిబిషన్ లేటరా నాటకాలను కొడతారా కొట్టారు. ఈ లోకపు ఆశలలో కూరుకుపోయిన వాళ్ళు కూడా దేవుడు ఏం చేస్తారంటున్నాడు ఇప్పుడు? ఈ లోక స్నేహం దేవునితో వైరం అంటే బెత్తివిచ్చుకుంటాడు అనమాట. నేను కంటే నిన్ను తల్లి గర్భంలో దేహం నేను చేస్తే, పరలోకం నుండి నేను ఆ లోకానికి నిన్ను పంపిస్తే, పిల్లోడు ఎగ్జిబిషన్ ఆటల్లో మునిగిపోయినట్టుగా నువ్వు కూడా రంగుల లోకపు మాయలో పడ్డావా కొడుకా? ఈ లోక స్నేహం నాతో నీకేంటో తెలుసా? వైరం. యేసుప్రభు గురించి ఇందాక ఒక మాట చదివించానండి మీకు. ఏంటి? తాను పరలోకము నుండి వచ్చేనని ఎరిగాడట, తిరిగి పరలోకానికి వెళ్ళవలసి ఉన్నదని ఎరిగాడు, తెలుసుకున్నాడు. అందుకే తెలుసుకున్న యేసుక్రీస్తు వారు, జాగ్రత్తగా వినండి, నేను వెళ్ళిపోవాలి, ఈ లోకం నాది కాదు, పరలోకం నుండి వచ్చానని తెలుసుకున్న యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. యేసు ప్రభుకి ఏమి ఈ లోకంలో ఎందుకు లేవో నాకు చెప్పాలి. మనలాగెందుకు ఎకరాలు అనలేదు, మనలాగెందుకు బంగారం అనలేదు, మనలాగెందుకు భూములు అనలేదు, మనలాగెందుకు ఇళ్ళు అనలేదు, పొలాలు అనలేదు, ఈ లోకం నాకు కావాలి అనలేదు. ఈ లోకం కోసం తన జీవితాన్ని ఆయన ఎందుకు నాశనం చేసుకోలేదు నాకు చెప్పండి. వెళ్ళిపోవాలని యేసు ఎరిగాడు, మనం వెళ్ళిపోవాలని మర్చిపోయాం కదా.
ఆయన వెళ్ళిపోవాలన్న తెలుసుకున్నాడు. మనమేమో నేను ఇక్కడే సెటిల్ అయిపోతానని అనుకుంటున్నాం. అందుకేనండి చాలామంది చావు వార్త విన్నా, ఎవరైనా చచ్చిపోయారని తెలిసినా వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఎందుక భయం? నేను కూడా చచ్చిపోతానేమోనండి, నా కూతురు కనపడదేమో, నా కొడుకు కనపడ్డేమో, నేను ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుడి దగ్గరికి వెళతావు. తిన్నగా బ్రతికితే నీ కళ్ళ ముందు దేవుడు ఉంటాడు. దేవుడి కంటే ప్రేమ చూపిస్తుంది ఏంటి నీ కూతురు? దేవుడి కంటే ప్రేమ చూపిస్తాడా నీ కొడుకు? దేవుడి కంటే బాగా ప్రేమిస్తాడా నీ భర్త? దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తుందా నీ భార్య? వీళ్ళని విడిచిపెట్టడానికా నువ్వు భయపడుతున్నావు? చాలా మందికి అదే భయం. నా కొడుకు అండి, బాబు ఎప్పుడు పుట్టాడేంటి నీ కొడుకు? అశాశ్వతమైన ఏమండి నిలబడని వాటి మీద మక్కువ పెంచుకున్నాడండి మనిషి. మక్కువ పెంచుకున్నాడు. నువ్వు చనిపోయిన వెంటనే నీ కొడుకేమి నీతో పాటు శ్మశానానికి రాడు. వస్తాడా? సాగనంపుతాడా? నీ భార్య నేనేం చేస్తుంది? సాగనంపుతుంది. నీ భర్త సాగనంపుతాడు. నీ పిల్లలు సాగనంపుతారు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ సాగనంపుతారు. చచ్చిపోయిన తర్వాత చేతులు చాపే ఒకే ఒక ఆయన ఎవరో తెలుసా? దేవుడు. ఎంత బాగున్నాడండి దేవుడు. బతుకున్నంతకాలం నిన్ను వాడుకుంటారు, చచ్చిపోయిన తర్వాత శ్మశానం లేస్తారు, చచ్చిపోయిన తర్వాత చేతులు చాపుతాడు. ఎవరు మంచోడు చెప్పండి ఇప్పుడు? దేవుడండి. దేవుడు మంచోడండి. మీకు మాట చెప్తాను, మీరు బాధపడకండి. నిజాలు చెప్తున్నాను నేను. మీరు బాధపడండి పర్వాలేదు. అమ్మనాన్నలు ముసలుళ్ళు అయిపోయారు అనుకోండి, జాగ్రత్తగా వినండి. అమ్మనాన్నలు ముసలైపోయారు, కొడుకులు 2 ఉన్నారు. ఒరేయ్ ఇప్పుడు అమ్మనాన్నలు ముసలైపోయారు, వాళ్ళు పని చేసుకోలేరు. సరే ఏం చేద్దాం మరి? మన ఇద్దరం చెరొకరిని చూసుకుందాం. సరేరా చెరొకరిని చూసుకుందాం. పెద్దోడా ఎవరు కావాలరా నీకు అనగానే ముందు పెద్దోడా ఎవరు కావాలనగానే ఏమంటాడు తెలుసా? నాకు అమ్మ కావాలి. ఎందుకు అమ్మ కావాలి? అమ్మ ఇంట్లో సామాన్లు తోముతుంది, అమ్మ ఇంట్లో బట్టలు దిద్దుతుంది. నాన్న ఏం చేస్తాడు? తుండోటి ఇలాగ వేసుకుని టీ తేరా అని కూర్చుంటాడు అరుగు మీద. అక్కడ వృద్ధాప్యంలోకి వచ్చేసరికి కూడా ఎవరిని తీసుకెళ్ళాలనుకుంటాడు? అమ్మని తీసుకెళ్ళాలనుకుంటాడు. ఎందుకంటే అమ్మ కూడా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా అమ్మ ఇంటికి వస్తే ఏం చేస్తుంది? చూసారా ఈ మంచోళ్ళండి ఇల్లు. ఇప్పుడు నాకు చెప్పండి, మంచోళ్ళా? దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడును నేనే. ముదిమి అయిపోయిన తర్వాత వచ్చేస్తావా? వచ్చే కొడుక పరదేశంలో నీకు విశ్రాంతి ఇస్తాను. అబ్రహాం పక్కకి వెళ్ళిపోరా, దావీదు పక్కకి వెళ్ళిపోరా, రెస్ట్ తీసుకోరా. ఎవరు మంచోడు చెప్పండి? దేవుడండి. ఆ దేవుడికి ఎందుకండి అన్యాయం చేస్తాను ఈ లోకంలో పడి? మీరు బాగా ఆలోచించండి. నేను చెప్పే ప్రతి మాట ఆలోచించండి. దేవుడికి అన్యాయం చేయటం లేదండి. ఈ లోకంలో ఈ మనుషుల మాయలో, ఈ మనుషుల ప్రేమలను నమ్ముకుని, ఈ లోకంలో ఉన్న భూములు, ఆస్తులు, పొలాలు, డబ్బు ఇదంతా నమ్ముకొని చచ్చిపోయిన తర్వాత హక్కును చేర్చుకుని విశ్రాంతిస్తానన్న కన్న తండ్రికి ఈ లోకం అన్యాయం చేయలేదా? ఆయన మర్చిపోలేదా? ఈ లోకపు ఆశలు దానికి కారణం కదా? మీరు చెప్పండి, బాగా ఆలోచించండి. ఇప్పుడు మాట చూపిస్తాను నేను. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా వినండి. ప్రభువులోనికి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నానండి, క్రిస్టియానిటీ అంటే ప్రభు ఎలా బ్రతికాడో అలా బ్రతకాలి. ప్రభు ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నాడో అలాంటి ఉద్దేశాలతో ఉండాలి. కానీ బైబిల్లో భక్తులు ఎంత బాధపడిపోయారు తెలుసా? అపోస్తలులు యేసుప్రభు దగ్గరకు వచ్చారు. యేసుప్రభుకి ఏమీ లేవు, నేను ఈ లోక సంబంధిని కాదు, ఈ లోకం నాది కాదు, మనది పరలోకం, వెళ్ళిపోతామని ప్రాణం పెట్టి పరలోకానికి క్రైస్తవ్యాన్ని సిద్ధం చేస్తే, క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత మనుషులు మరలా తిరిగి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఈ లోకపు ఆశలలో చిక్కుకున్న వారిని ఉద్దేశించి దేవుడు కొన్ని వచనాలు రాశాడు. జాగ్రత్తగా రాసుకోండి, ఇవన్నీ చాలా మంచి విషయాలు. ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోండి, ఒక్కొక్కటి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూద్దాం. ముందు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోనండి. అంటే మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తు శ్రమ పడ్డాడు కనుక మీరును అట్టి మనసునే ధరించుకోనండి ఆయుధం. కంటే మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవుడి కోసం శ్రమ పడాలి. కానీ క్రైస్తవ్యం అంతా యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత శ్రమలు కోరుకుంటుందా, సుఖాలు కోరుకుంటుందా? బైబిల్కి ఎంత వ్యతిరేకం అయిపోయాం మనం. ప్రభా నాకు కష్టాలు రాకూడదు, ప్రభా నాకు కన్నీళ్ళు రాకూడదు. అపోస్తలులకి ఏమొచ్చాయి? శ్రమలా సుఖాలా?
శ్రమలు. యేసుక్రీస్తుల వారికి ఏమొచ్చాయి? శ్రమలా సుఖాలా? శ్రమలు. స్తెఫన గారికి ఏమొచ్చింది? శ్రమ సుఖమా? శ్రమ. తొలి శతాబ్దం సంఘానికి ఏమొచ్చింది? శ్రమ సుఖమా? శ్రమ. యోహాన్ గారికి ఏమొచ్చింది? శ్రమ సుఖమా? శ్రమ. పౌలు గారికి ఏమొచ్చింది? శ్రమ సుఖమా? శ్రమ. నీకేమొస్తుంది ఇప్పుడు? చూసారా, బలి ఒప్పుకున్నారు, ఒప్పించాను. కానీ బయటికి వెళ్ళి బోధలు విన్నారనుకోండి, మా ప్రభు దగ్గరికి రండి మీ రోగాలు పోతాయి, మేము ప్రభు దగ్గరికి రండి మీ అప్పులు పోతాయి. అంటే రోగాలు అప్పులు అన్నీ పోయి శుభ్రంగా సుఖపడి ఈ లోకాన్ని తిని త్రాగి అనుభవించి సుఖించి భోగించి వాడి పక్కన రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎవరి పక్కని? ఇలా సుఖించి భోగించి ఎవడు ఈ లోకాన్ని అనుభవించి ఒకడు వెళ్ళిపోయి ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకుని కాలిపోతున్నాడు. ధనవంతుడు 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 నరకానికి వెళ్ళిపోవడానికి వాడి మీద మోపిన నేరం ఏంటి చెప్పండి? బైబిల్లో ఉన్న నేరం ఏంటి చెప్పండి? అబ్రహాం గారు ఏం నేరం వేశాడు వాడి మీద? లోకాసు వార్త 16:25 ఉంటుంది, తర్వాత చదువుకోండి. కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి అని ఉందో లేదో చూసుకోండి మీ బైబిల్లో. ఎవడు నువ్వు వ్యభిచారం చేసేవనలేదు ధనవంతుడిని అబ్రహాము, నువ్వు దొంగతనం చేసేవనలేదు, నువ్వు నేరాలు చేసేవనలేదు. ఒరే, నీకిష్టమైనట్టుగా సుఖపడుతూ బ్రతికేసేవరా భూమి మీద, అదే నేరం అన్నాడు. ఒకవేళ ధనవంతుడి మీద మోపబడిన నేరం అది అయ్యి ఉండి అదే సెక్షన్ కింద వాడు నరకానికి వెళ్ళిపోతే, ఈరోజు భూమి మీద ప్రభు కోసం పుట్టినవాడు ప్రభు కోసం శ్రమ పడకుండా సుఖపడితే వాడు ఎక్కడికి వెళ్తాడో బైబిల్ బట్టి నాకు చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? బోధలన్నీ ఏముంటాయి చెప్పండి? బయట ప్రభు దగ్గరికి రండి, మీకు శ్రమలకు సమాప్తి అంటున్నారు. అంటే మీ శ్రమలకు సమాప్తి చేసి వీళ్ళు మీకు అక్కడ సమాధి కడతారు. ఎక్కడ? ధనవంతుడు పక్కనే. బైబిల్ చదవండి, బైబిలే నమ్మండి. మళ్ళీ చెప్తున్నానండి, నా మాటలు కూడా నమ్మకండి. మేము ఎప్పుడు మా మాటలే నమ్మండి అని మాత్రం చెప్పం. మేము ఎప్పుడు చెప్పేది ఒకటే, దేన్ని నమ్ముకోండి? మీరు బైబిల్ నమ్ముకోండి, బైబిలే నమ్మండి, బాగుపడతారు. మా మాటలు కూడా నమ్మకండి. మేము చెప్తున్నది బైబిల్లో ఉంటున్నాయో లేదో చూసుకోండి. ఇప్పుడు చదవండి 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోనండి. అంటే మీరు భూమి మీద కూడా మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు శ్రమ పడాలి. కానీ క్రైస్తవ్యులకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్తున్నాడు 2వ వచనంలో. శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. అండర్లైన్ చేసుకోండి. ఇదిగో మీరు ప్రభు కోసం శ్రమ పడాలి, ప్రభు కోసం కష్టపడాలి, ప్రభుకు ఇవ్వాలి, ప్రభుకు చెయ్యాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు కోసం శ్రమలు పడాలి తప్ప మనుష ఆశలను అనుసరించకండి. మనుష ఆశలు ఏముంటాయి? మనుషులకి ఏంటి? దేని మీద ఆశ? తెల్లవారు లేస్తే ఏ మనిషిని కదపండి, వాడు ఏం చేస్తున్నావయ్యా అంటే వాడు నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసండి? సంపాదన. కూర్చుకోవాలి, దాచుకోవాలి, చెయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఎవడు కోటి విద్యలట ఈరోజు భూమి మీద మనిషి కనిపెట్టుకున్న దేనికోసం? కోటి విద్యలు కూటి కోసం. కూడు దేనికోసం? పొట్ట కోసం. ఎంత ఉంటుంది చెప్పండి సైజు? ఎటు కొలిసినా జాన, ఇటు కొలుచుకోండి, ఇటు కొలుచుకోండి, ఎటు కొలిసినా ఎంత ఉంటుంది అది? జానడి పొట్టకి ఎన్ని విద్యలట? కోటి విద్యలు. ఆత్మ కోసం ఏ విద్య ఉంది బాబు? ఏమీ లేదు. పోనవండి దాన్ని, నరకంలో పడి కాలిపోనివ్వండి దాన్ని. శరీరానికి అయితే మాత్రం కోటి విద్యలట. తెల్లవారు లేచి బ్యాగ్ వేసుకుని ఏదో విద్యకి వెళ్ళిపోతారట. మరి ఆత్మను రక్షించుకోవడానికి ఏ విద్య చేయవా? నీ ఆత్మను కాపాడుకోవడానికి సువార్తకి ఏమి వెళ్ళవా? ఆత్మను కాపాడుకోవడానికి ఏమి ఇలాంటి సభలేం పెట్టించవా? నా ఆత్మ పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే ప్రభు పని చేయాలి, పరలోకం వెళ్ళాలి అంటే ఈ శరీరం ప్రభు సేవలో శ్రమ పడాలి. ఇదొద్దా? చూసారండి, మనుష్య ఆశలను అనుసరించి లోకంలోనికి పోకండి క్రైస్తవులారా. ఆ దేహంతో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు. ఇక దానితో మీరు తృప్తి పొంది ఉండి మిగిలిన కాలం అంతా కూడా ప్రభు కోసం శ్రమపడి పరలోకానికి సిద్ధపడండి. ఇది బైబిల్. నేను మళ్ళీ చదువుతాను 2వ వచనం చూడండి. ఇప్పుడు అర్థమవుతుంది 2వ వచనం. శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకను నేమియు లేకయుండును. 3వ వచనం. ఏంట పాపపు కార్యక్రమాలు, ఏంట మనుష్య ఆశలు, ఏంటి లోకం మిమ్మల్ని ఆకర్షిస్తున్నదో 3వ వచనం నుంచి చెప్తున్నాడు. జాగ్రత్తగా రాసుకోండి 3వ వచనం.
మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. ఒకప్పుడు మనం దేంట్లో నడిచామట? పెద్ద లిస్టే చెప్పాడు. లిస్ట్ చాలా పెద్దదే. మొదటిది ఏంటట? పోకిరి చేష్టలు. ఎలాగుంటాయి చెప్పండి? పోకిరి చేష్టలు అంటే ఎలాగుంటాయి చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యంలో ఉన్న చాలా మంది వీటిని విడిచిపెట్టలేదు ఇంకా. నువ్వు ప్రభువుని నమ్మితే, జాగ్రత్తగా వినండి, ప్రభువుని నమ్మితే, ప్రభువునికి అర్థమైతే, వాక్యునికి అర్థమైతే, గుళ్ళోకి వచ్చిన తర్వాత ఒక స్త్రీ కనపడినా, ఒక పురుషుడు కనపడినా ఎలా మాట్లాడమని చెప్పాడో తెలుసండి? తిమోతి పత్రిక 5వ అధ్యాయం చదువుకోనండి. నీకు ఎదురుగున్న వ్యక్తి పురుషుడు నీకంటే పెద్దవాడైతే బైబిల్ ఏమని పిలవమని చెప్పిందో తెలుసా? అన్నా అని పిలువు. నీకంటే చిన్నోడు అనుకోండి పురుషుడు, ఏమని పిలవాలి? తమ్ముడు అని పిలువు. ఎదురుకుండా సహోదరు ఉంది వయసులో పెద్దది, ఏమని పిలవాలి? అక్క అని పిలువు. చిన్నది ఏమని పిలవాలి? చెల్లి అని పిలువు. వృద్ధులు ఉంటారు సంఘంలో, వృద్ధాప్యానికి వచ్చేసిన వాళ్ళు ఏమని పిలవమన్నాడు? తండ్రి అని పిలువు, తల్లి, అమ్మ అని పిలువు అన్నాడు. ఇది బైబిల్ అండి. బైబిల్ భాష, సంఘంలో ఉన్న వాళ్ళు పిలుచుకోవలసిన పిలుపు. వెరీ గుడ్. ఇప్పుడు క్రైస్తవ్యంలో చాలా మంది గుళ్ళోకి వచ్చిన తర్వాత కూడా ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ఎరా బావా బాగున్నావా అంటున్నాడు. బావా? సహోదరుడు ఏమని పిలవాలని బైబిల్ చెప్పింది? అన్నా అని రాని బైబిల్ అంటుంటే ఈడేమంటున్నాడు గుళ్ళోకి వచ్చి? బావా, బామ్మరిది. బయట సినిమా థియేటర్లో ఎలాంటి వెకిలి చేష్టలు, పోకిరి చేష్టలు, సరసోక్తులు మాట్లాడతారో, గుళ్ళోకి వచ్చిన తర్వాత కూడా బావా, బామ్మరిది, అక్క, మరదలు, ఈ భాషతో ఇక్కడ కూడా సరసోక్తులు మాట్లాడుతున్నారు. వీటిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పోకిరి చేష్టలు రావి. పోకిరి వాడు మాట్లాడుకునే మాటలు రావి. ప్రభులోనికి వచ్చి, పరిశుద్ధతలోనికి వచ్చి, పవిత్రతలోనికి వచ్చి, క్రీస్తు రక్తంతో పాపాలను కడుక్కొని మాటలు మార్చుకోవా? మాట మారదా? ప్రవర్తన మారదా? చూపు మారదా? ఉద్దేశాలు మారవా? నీకు ఇంకేమి ప్రభువుని నమ్మే, నువ్వు ఇంకేం క్రైస్తవుడివి, నువ్వు ఇంకేం క్రైస్తవురాలివి? మొదట బిట్టదే. లోకంలో ఉన్నవే ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా నువ్వు చేస్తున్నావు. యవనస్తులు ఉంటారండి చర్చిల్లో, యవనస్తులు ఉంటారు. లోకంలో యవనస్తులు ఎలా పిలుచుకుంటారో మీకు తెలియదు కదా. వాళ్ళ పిలుపులకు ఒక నమస్కారం అండి. బావా అంట. ఏమిటి చెల్లిచ్చి పెళ్లి చేసినట్టు ఎవరిని చూసినా ఏమని పిలుస్తాడు? ఎరా బావా అంటాడు. చెల్లిచ్చి ఏమైనా పెళ్లి చేసినట్టు నీకు ఆడు బావా అవడానికి. వాళ్ళు అలా పిలుచుకుంటారు బయట. క్రైస్తవ యవనస్తులు కూడా వాళ్ళను చూసి వాళ్ళు పెంచినట్టుగా వీళ్ళు పిల్లిగడ్డాలు, వాళ్ళు పెంచినట్టు పిచ్చుగూళ్ళగా ఇలా పెద్ద పెద్ద పైకి నిలబెట్టే కటింగ్లు, వాళ్ళు వేసినట్టుగా చిరిగిపోయిన ప్యాంట్లు, వాళ్ళు వేస్తున్నట్టుగా టీషర్ట్ మీద దెయ్యం బొమ్మలు, దెయ్యాలైపోయినాయి అనమాట ఇవన్నీ. వీటన్నిటిని దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? పోకిరీలు రా మీరంతా. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా ఆ లోకపు పాపాలు మానని పోకిరీలు మీరంతా. ఫస్ట్ చావాలి మీలో అన్నాడు. పోకిరి చేష్టలు ఏంటి? ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళాలంటే నాకు ఈ రాత్రి అక్కడ అయిపోద్ది టైము. మొదటిది పోకిరి చేష్టలు. నెక్స్ట్ దురాశలు, ఆశలు, 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 లోకం పైన ఆశ. ఎవడైనా ఏదైనా చేస్తే నేను అది చేసేస్తాను. ఎవడి నీ వల్ల అయింది నువ్వు చెయ్యి. దురాశ అంటే ఏంటో తెలుసండి? జాగ్రత్తగా నేను చెప్తాను. ఇక్కడ చాలా మంది కుటుంబాలు కూల్చుకుని దేవుడికి దూరం అయిపోయి, అప్పులు పాలైపోయి, సన్నిధికి రాకుండా, దేవుడి దగ్గరికి కనబడకుండా కనుమరుగైపోతున్నారు చాలా మంది. అందరూ చేస్తున్న తప్పుడు చెప్తాను ఈ మాటను బట్టి. దురాశ అంటే ఎలా ఉంటుందో తెలుసండి? జాగ్రత్తగా వినండి. గుడికి వస్తున్నారు సహోదరులు, అతనిది ఒక 20,000 జీతం, ఇతనిది ఒక ₹1,00,000 జీతం. జాగ్రత్తగా వినండి. 20,000 జీతం అతను అక్కడ కూర్చున్నాడు, ₹1,00,000 జీతం అతను అక్కడ కూర్చున్నాడు. ఈ ₹1,00,000 జీతం అతను కారు కొనుక్కున్నాడు, ఈఎంఐ పెట్టుకుని ఒక 10 లక్షలు కారు కొనుక్కున్నాడు. జాగ్రత్తగా వినండి. ఎంత 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 కారు కొన్నాడు? 10 లక్షలు. ఇతని జీతం ఎంత? ₹1,00,000. ఈఎంఐ 30,000 వస్తుంది, కట్టేస్తాడు. నెలకు 30,000 ఈఎంఐ వస్తుంది, కట్టేసుకుంటున్నాడు. ఈ 20,000 జీతం కూడా అతను చూశాడు. ఎవరిని? పక్కనున్న దావీదు అన్న కారు కొన్నాడు. ఇప్పుడు నేను కూడా ఏం చేయాల? ఇతని జీతం ఎంత? 20,000. ఇంట్లో భార్య ఊరుకుంటుందా? వాళ్ళు కారు మీద వస్తున్నారండి చర్చికి, మనం కూడా దేని మీద వెళ్ళాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, పట్టుకురండి.
ఏం పట్టు రావాలి? ఏమంటే కింద మీద పడి అక్కడెక్కడ అప్పు చేసి ₹1,00,000 కట్టేసి ఈఎంఐలో కారు తీసేసాడు. నెలకు వచ్చేసరికి ఈఎంఐ ఎంత కట్టాలి? 30,000. ఇతని జీతం ఎంత? 20,000. ఏమండి జీతం పట్టుకొచ్చి ఈఎంఐ కడతాడా? జీతం పట్టుకొచ్చి తిండి పెడతాడా? జీతం పట్టుకొచ్చి పిల్లల ఫీజులు కడతాడా? జీతంతో ఏం చేస్తాడు చెప్పండి? ఏమంటే జీతం ఏమో బెత్తుడు, ఆశ ఏమో ఏం జరిగింది చెప్పండి ఆ కుటుంబానికి? ఇప్పుడు ఒక ఈఎంఐ ఆడి దగ్గర అప్పులు చేసి ఈడి దగ్గర అప్పులు చేసి ఈఎంఐలు కడతాడు. ఇక 2 నెలలు కడతాడు, 3 నెలలు కడతాడు, 4 నెలలు కడతాడు. తర్వాత నుంచి ఆడు అడుగుతూ ఉంటాడు అప్పు, ఈడు అడుగుతూ ఉంటాడు అప్పు. అప్పుడు ఈ కారు అమ్మాలి, ఇంట్లో ఉన్న ఇంట్రెస్ట్లు కట్టడానికి ఇంట్లో ఉన్న బండి కూడా అమ్మేయాల, పోయింది మొత్తం. తర్వాత ఇక కారు మీద గుడికి రావటం కాదు, నడుచుకుని సైకిల్ మీద గుడికి రావాలి. అవమాన భారాన్ని తట్టుకోలేక ఇంక మేము రావండి ఎక్కడికి, మాకు కలిసి రాలేదండి, యేసుప్రభు మాకు అన్యాయం చేసాడండి, అతనేమో కారు మీద తిప్పాడండి, మేము బండి కూడా అమ్మేటట్టు చేసాడండి, మేము చర్చికి రావండి. యేసుప్రభు చేసాడా? నీ ఆశ చేసిందా? చూసారండి, అన్ని నేరాలు గెంటేయడానికి అమాయకుడైన ఎవరు? దేవుడు. రోడ్డు మీద ఎవడో తాగేసి అటు ఇటు బండి తిప్పుకుంటూ లారీ కిందకి వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి అంటున్నారు, యవనస్తుడండి, యవన కాలంలో చచ్చిపోయాడండి, దేవుడు అన్యాయం చేశాడండి. ఎవడు ఇటు తాగి లారీ కింద వెళ్ళమన్న దేవుడా? ఎక్కడ ఏం జరగాలంటే ఆయన మీద గంటేస్తూ ఉంటారండి. ఎవరు? దేవుడు. దేవుడు దేవుడు బా అమాయకంగా దొరికాడు. ఇలా దురాశలతో కుటుంబాలను కూల్చుకొని దురాశలతో లోకంలోనికి వెళ్ళిపోయి ఆ నేరం ఎవరి మీద గెంటుతున్నారు తెలుసా ఈరోజు మనుషులు? దేవుడి మీద. నీకు ఉన్న దాంట్లో సర్దుకోవయ్యా. అతను ₹1,00,000 జీతం కారు కొనుక్కుంటాడు, నీకు 20,000 జీతం అయితే మంచి బండి కొనుక్కో, కొత్త బండి. 3,000 4,000 ఈఎంఐ పట్టుకో, కట్టగలుగుతావు. అతను చూసి నువ్వు వాతన పెట్టుకుంటానంటే ఎలాగా? లోకంలో సామెత ఉంది కదా, పులిని చూసి నక్క ఏం వేసుకుందట, అలా ఉంటుంది ఇది. ఈ వాతలు ఇవి, వాతలు పెట్టుకున్నది నీవు, దద్దురులో వచ్చింది నీకు, కేసు మాత్రం ఎవరి మీద వేస్తా? పట్టుకెళ్ళి దేవుడి మీద. అందుకే రాశాడు ఆ మాట. ఇదిగో క్రైస్తవులారా, మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా లోకాన్ని చూసి పోకిరి చేష్టలు, నెక్స్ట్ ఏముంది? దురాశలు, ఇంక తర్వాత లిస్ట్ చదువుకుంటే అర్థమైపోతాయి. మద్యపానం, తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, బాబ్బా చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలం చాలు బాబు. నువ్వు ప్రభు దగ్గరికి రానప్పుడు వేసావు ఈ వేషాలన్నీ, చాలు బాబు, ఇక ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ మానేవయ్యా అంటున్నాడు. అంటే ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా ఇవి మానలేదా, ఇవి ఆపలేదంటే ఆపలేదండి. ఏమండి, మీరు అమాయకులండి, నాకు తెలుసండి, మీరు మంచోళ్ళు. బైబిల్లో ఏదున్నా ఏది చెప్పినా మీరు నమ్ముతారు, తప్పు మీది కదండి. తిరుగుతున్నాం కదండి. క్రైస్తవ్యం సగం నాశనం అవడానికి కారణం అండి, బైబిలులో ఉన్నది ఉన్నట్టు చెప్పని కొంతమంది బోధకులండి. అందరిని అంటం లేదు మేము, కొంతమంది. వాళ్ళు ఏం చేశారో తెలుసండి, ఏం చేశారో తెలుసా? ప్రభు దగ్గరికి రండి ఆస్తి ఇస్తాడు, ప్రభు దగ్గరికి రండి డబ్బులు ఇస్తాడు. ఈ ఆశలు క్రైస్తవ్యానికి రేపుతున్నది ఎవరు చెప్పండి? ఎవరంటే రేపుతున్నారు? మా హైదరాబాద్లో ఒక పెద్ద టెంపుల్ ఉంటుందండి, పేరు చెప్పను, టెంపుల్ అనగా టక్కమని అర్థమైపోద్ది మీకు. అతను అంటాడు, కొత్తగా ఎవరు వచ్చినా సరే నాకు 10,000 ఇవ్వండి, ఫోటో ఇస్తాను, మీకు దేవుడు ₹1,00,000 ఇస్తాడు అంటాడు. ఇంకాడికి ఎలాగుంటుంది చెప్పండి? ఆ మాయకుడికి ఎలాగుంటుంది అంటే, దేవుడికి 10,000 ఇస్తే దేవుడు నాకు ఏమిస్తాడు? 1,00,000 ఇస్తాడు. ఇక తినకుండా తిండి మానేసండి, వాళ్ళ పాపం అన్ని మానుకుని లక్షలు పట్టుకెళ్ళి అక్కడ ఇస్తున్నారండి. ఇవ్వటమే తప్ప అటు నుంచి ఏం రావట్లేదు, రావు కూడా. రావు అని మేము ఖచ్చితంగా బైబిల్ బట్టి చెప్తున్నాం. ఎందుకో తెలుసా? దేవుడు భూమి మీద నువ్వు ఏం చేసినా నీకు ప్రతిఫలం ఎప్పుడు ఇస్తానన్నాడు తెలుసా? మరణం తర్వాత నిత్య జీవాల్లో ఇస్తానన్నాడు తప్ప భూమి మీద నువ్వేమిచ్చినా తిరిగి భూమి మీద నీకు తిరిగి రావు. బైబిల్ ప్రకారం క్రైస్తవులకి ప్రజెంట్ ఉన్నవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏవి క్రైస్తవులకి లేవు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వస్తే కాలిపోయే ఈ భూమి మీద ఆశీర్వాదాలు నీకు ఇస్తాడా? ఇప్పుడు ఒకవేళ ఇస్తే యేసు ప్రభు వచ్చిన తర్వాత కాలిపోతే నువ్వు ఊరుకుంటావా? ఇదేంటి ప్రభా, ఆస్తినిచ్చావు, ఆశీర్వాదం అన్నావు, యేసు ప్రభు వచ్చి కాల్ చేశాడు అంటావా అనవా నువ్వు? చూసారండి ఎంత మాయ చేశారో మనల్ని. నాకు బాగా సిక్ అయిపోయానండి.
వైద్యం చేయించుకోవడానికి వెళ్ళాను. వైద్యం చేయించుకోవడానికి వెళ్తే డాక్టర్ గారు క్రిస్టియన్, జాగ్రత్తగా వినండి, క్రైస్తవుడు. మెసేజ్ పెట్టుకున్నాడు, వింటున్నాడు. నేను వెళ్ళాను, ఈ లోపు బ్రదర్ ప్రెజలాట్ అన్నాడు నాతో. ప్రెజలాట్ బ్రదర్, హెల్త్ బాగోలేదు, వైద్యం చేయండి అంటే, బ్రదర్ మెసేజ్ వింటున్నాను అన్నాడు. వెరీ గుడ్ అన్న, మెసేజ్ వినండి. వింటున్నాడు, వింటూనే నాకు వైద్యం చేశాడు, బీపీ చేశాడు, కళ్ళు చూశాడు, మీకు బాగోలేదండి, బాగా సిక్ అయిపోయారు, నీరసం అయిపోయారు, రెస్ట్ తీసుకోండి అన్నాడు. అంతా అయిపోయింది, సర్లేండి మీరు ట్యాబ్లెట్లు రాయండి అంటే ఇంజక్షన్ వేసాడు, ట్యాబ్లెట్లు రాశాడు. ఈ లోపండి నాతో మాట్లాడుతున్నాడు, మీరు సేవ ఎలాగుంది, అది ఎలాగుంది, ఎలా మాట్లాడితే ఈ లోపు ప్రసంగం, అక్కడ ప్రసంగం రన్నింగ్లో ఉంది, మేము మాట్లాడుకుంటున్నాం. ఈ పాస్టర్ గారు చాలా బాగా చెప్తారండి అని ఉబ్బుపోతున్నాడండి. సర్లే బాబు అన్నాను. ప్రసంగం అంతా నేనంటున్నాను. మన చెవులు ఎక్కడున్న దేవుడు మాటలు అంటే చెవులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? అటే ఉంటాయి దేవుడు మాటలు. ఏం చెప్తున్నాడు ఈయన, ఏం చెప్తున్నాడు అంటే, ఈయన జాగ్రత్తగా వినండి. ప్రసంగం అంతా ఏం చేశాడు తెలుసండి? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఫలింప చేయబోతున్నాడు, అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు, యోబుని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు. ప్రసంగం అంతా కూడా ఎలాగుందంటే దీవిస్తాడు. డాక్టర్ గారు చైర్లు కూర్చొని ఇతనికి ఎలాగుంది? దీవిస్తాడు. మొత్తం మీద నేను పెద్ద హాస్పిటల్ పెట్టేస్తాను, నేను పెద్ద డాక్టర్ని అయిపోతాను, 4 ఫ్లోర్లు హాస్పిటల్ కట్టేస్తాను. ఇతను ఎలా ఫీల్ అవుతున్నాడు? చివరికి అంతా అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ఎవరు? వాక్యం చెప్తున్న ప్రసంగికుడు. ఆ సెల్ ఫోన్లో ప్రసంగం చెప్తున్నాయని ప్రార్థన చేసుకుందాం అన్నాడు. బ్రదర్ ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు, 2 నిమిషాలు ఆగండి అన్నాడు. అలాగే ఆగుతానండి, మీరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. నేను కూడా కళ్ళు మూసుకున్నాను. పాస్టర్ గారు ప్రార్థన ఏం చేస్తున్నాడు తెలుసా? జాగ్రత్తగా వినండి, ఇక్కడే ఉంది అసలుది. తండ్రి, నీ పిల్లలకి ఆత్మీయ సంబంధమైన మాటలు చెప్పాను, నా పిల్లలు ఎవ్వరూ కూడా లోకపు ఆశలలో పడకుండా కాపాడండి తండ్రి అంటున్నాడు. ఎవరు? పాస్టర్ గారు. ప్రసంగం అంతా ఏం చేశాడు? ఇల్లు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, పొలం ఇస్తాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు, నీకు అదేవబోతున్నాడు, ఇదేవబోతున్నాడు అన్నాడు. చివరిలో ప్రార్థన మాత్రం ఏం చేస్తున్నాడు? నా పిల్లలు ఎవ్వరు లోకపు ఆశల్లో పడకూడదు తండ్రి. గెంటింది ఎవరు? ఆశ పెట్టింది ఎవరు? చాకిలేడు చూపించింది ఎవరు? పడకూడదని ప్రార్థన చేస్తున్నది ఎవరు? సరేండి, ఎప్పుడైనా కనిపెట్టారా మీరు వీటిని? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోండి అని చెప్పింది బైబిల్. నీ ఆత్మను రక్షించే బోధ వింటున్నావా? నీ ఆత్మను కాపాడే బోధలోనే ఉన్నావా? శరీర సంబంధమైన ఆశలు చూపి అదే దేవుడని, అవి ఆశీర్వాదాలు అని నిన్నేమైనా మోసం చేస్తున్నారా? చెక్ చేసుకో. సేవ చేసిన ఒక మహాసేవకుడు అండి ఒక మాట చెప్పాడండి బైబిల్లో కదా, ఆయన సొంతంగా మాట చెప్పాడు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఏమన్నాడు అంటే, క్రైస్తవుడా, నీకు దగ్గరగా ఏ చర్చ్ ఉందో చూసుకోకు, బైబిల్కు దగ్గరగా ఏ చర్చ్ ఉందో చూసుకో అన్నాడు. ఎంత మంచి స్టేట్మెంట్ అది! మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పనా? గుడికి వెళ్ళాలనుకున్నప్పుడట మనకి దగ్గరగా ఉన్న చర్చ్ చూసుకోవడం కాదట, ఆ చర్చ్లో జరుగుతున్న బోధ, చర్చ్ కార్యక్రమాలు బైబిల్కి దగ్గరగా ఉన్నాయో లేదో చూసుకోవాలట క్రైస్తవుడు. మనం ఎప్పుడైనా చూసుకుంటామండి అవి? దూరం రాలేము అయ్యగారు, ఈ పక్కన ఉంది, ఇక్కడ ఉండిపోతున్నాం. మమ్మల్ని ముంచేసి నరకానికి తీసుకుపోయినా పర్వాలేదు, మేము నరకానికన్నా వెళ్ళిపోతాం, కానీ దూరం వచ్చి వాక్యం నేర్చుకోలేవండి. మోసపోతారా? మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాడు, ఎవరినో ఉద్దేశించో, ఎవరి మీద కక్షలు, ఈ ఊరు నాది కాదు, ఇక్కడ ఏమున్నాయో నాకు తెలియదండి. మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, దేవుడి వాక్యం ఉన్నట్టుగా మీకు ఎక్కడ చెప్తున్నారో చూసుకోండి, ఆ వాక్యాన్ని ప్రేమించండి. ఈ లోకపు ఆశలను వాక్యంతో జయించండి. లోకపు ఆశలను వాక్యంతో జయించి పరలోకానికి సిద్ధపడండి. ఈ లోకం ఉండదు. ఈ లోకం పైన మీరు ఆశలు పెంచుకున్న మీ ఆశలన్నీ నిర్వీర్యమైపోతాయి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చూడండి, 15 నుంచి 17 వరకు. డైరెక్ట్గా నేను చెప్పినవన్నీ ఇప్పుడు డైరెక్ట్గా భక్తుడు రాసేసాడు. నేను నా మాటలు కాదు ఇవి, 2000 సంవత్సరాల క్రితం మీ బైబిల్లో రాయబడిన మాటలు, నేను ఇప్పుడు రాసుకొచ్చినాయి కదా అవి. జాగ్రత్తగా చదువుకోండి అవి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం నుంచి, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను
ప్రేమింపకుడి, లోకాన్ని ప్రేమించకండి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి. చూసారండి ఎంత బైబిల్ ఎలా మాట్లాడుతుంది, చూసారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూసారా. మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, ఏమున్నాయి లోకంలో, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నది అంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవే. నెక్స్ట్ 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి. లోకము దాని ఆశ అన్ని ఏమైపోతాయట, గతించిపోవుచున్నవి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తావా ఈ భూమి మీద, ఈ లోకపు ఆశల్లో ఉండిపోతావా? దేవుడి ఇష్టం ఏంటో తెలుసండి, ఒక పాపి మారటం పరలోకంలో ఉన్న తండ్రి ఇష్టం, చిత్తం. ఎప్పుడు మారతాడు? నువ్వు పని చేస్తే కదా, నువ్వు ఒక సభ పెట్టిస్తే కదా, నీ కష్టార్జితాన్ని దాచుకుని ఒక సువార్త కార్యక్రమం చేస్తే కదా, ఎవరికైనా నువ్వు వెళ్ళి వాక్యం చెబితే కదా, పక్క గ్రామానికి సువార్తకి వెళితే కదా ఒక పాపి మారేది. అది కదా దేవుడి ఇష్టం. అందుకు కదా నువ్వు బ్రతకాలి, అందుకు కదా నీ బ్రతుకు, అందుకు కదా నీ ఆయుష్, అందుకు కదా నీ దేహం ఉపయోగపడాలి. చూసారండి సైతాన్ ఎంత మాయ చేసింది మనల్ని. లోకంలో ఉన్నంతకాలం పరలోకం కొరకు ఎదురు చూస్తూ, ఈ లోకంలో శ్రమ పడుతూ, దేవుడి సువార్త పనిచేస్తూ, నేను దేవుడి దినపు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నానని పరలోకం పైన ఆశ పెంచుకొని బ్రతకవలసిన మనిషిని ఈ లోకపు ఆశలలో ముంచింది. అందుకే దేవుడు మరలా వాక్యం రాయవలసి వచ్చింది. ఏమని? మీరు ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను దయచేసి ప్రేమించకండి. బంగారాన్ని ప్రేమించకండి, వెండిని ప్రేమించకండి, భూములను ప్రేమించకండి, మనుషులను ప్రేమించకండి, బంధాలను ప్రేమించకండి, కులాలను ప్రేమించకండి, మతాలను ప్రేమించకండి, లోకంలో ఉన్న వస్తువులను ప్రేమించకండి, పరలోకాన్ని ప్రేమించండి. ఇది లోకము, దీని ఆశ, యేసుక్రీస్తుల వారి రెండవ రాకళ్ళు ఇవన్నీ ఏమైపోతాయట, గతించిపోతాయి. లోకపు ఆశలు గతిస్తాయి, లోకం పైన ఆశ పెట్టుకున్నవాడు కూడా గతించిపోతాడండి. ఇది చాలా పెద్ద పట్టం అండి, ఒకరోజు అవ్వదు. కానీ టైం లేదు కనుక కొన్ని బైబిల్లో సంఘటనలు జ్ఞాపకం చేస్తాను. మీరు నిజమేనండి, మీరు చెప్పిన బోధంతా కూడా ఆ వ్యక్తి జీవితంలో నెరవేరిందని ఇప్పుడు మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు బైబిల్ని. బైబిల్లోనండి ఒక నలుగురు వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. అందులో మొదట ఇస్కరియోతు యోధాని జ్ఞాపకం చేస్తానండి. ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యోధ ఎవరు? యేసుక్రీస్తుల వారికి సాక్షాత్తు శిష్యుడు. ఇంకా చెప్పనా, మీకు అక్కడి వరకే తెలుసు. యేసుక్రీస్తుల వారి శిష్యుడు అనగానే ఆ శిష్యులకి యేసుక్రీస్తుల వారు ఎలాంటి అధికారాలు ఇచ్చాడో తెలుసా? ఎలాంటి పవర్స్ ఇచ్చాడో తెలుసా? ఎలాంటి అధికారాలు ఇచ్చాడో తెలుసా? ఈ లోకం పైన మీరు వెళ్ళండి నాయన. అపోస్తులు 12 మందికి మీకు పేర్లు నేను పెడతాన్న పేరు అపోస్తులు అని పేరు పెట్టాడు. 12 మంది. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఈ 12 మందిని లోకం మీదకి పంపిస్తూ యేసుప్రభు ఎలాంటి అధికారాలు ఇచ్చాడో చూస్తారా బైబిల్లో? మత్తయి సువార్త త్వరగా రండి, ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, అంటే 12 మందిని లోకంలోనికి పంపిస్తున్నాడు, వాళ్ళకి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ? 7వ వచనం చూద్దాం. 7వ వచనం డైరెక్ట్గా 7వ వచనం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి. ఆగండి, ఈ 12 మందికి అధికారం ఇస్తున్నాడు. ఏం అధికారం ఇచ్చాడు మొదలు చెప్పండి ఇప్పుడు నాకు? రోగులను స్వస్థపరచండి, పరలోక రాజ్యాన్ని ప్రకటించండి. నెక్స్ట్ ఏం చేయాలి? మీకు ఎలాంటి పవర్ ఇచ్చాను? రోగులను స్వస్థపరచండి. ఆ రోగులలో కుష్టి రోగు వచ్చినా స్వస్థపరచబడతాడా? బాగా చెప్పాలి నాకు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా గారి దగ్గరికి కుష్ఠరోగి వస్తే వాడిని బాగు చేసే అధికారం ఇస్కరియోతు యోధాకు ఉందా లేదా? ఉంది. మీకు కుష్ఠరోగం అని ఎందుకు చెప్పానో తెలుసండి? ఈ రోజైతే కుష్ఠరోగానికి మందు ఉందండి, ఆ రోజుల్లో కుష్ఠరోగానికి మందు ఉందా? లేదు. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో. ఈరోజు మందు లేని ఒక రోగం చెప్పండి. ఎయిడ్స్ ఇంకా క్యాన్సర్, ఈ 2 వచ్చినాయి అనుకోండి, మందు ఉందా? లేదు, చచ్చిపోతాడు. ఇప్పుడు ఈ కాలంలో మీలో ఎవరికైనా
క్యాన్సర్ పేషెంట్లను, ఎయిడ్స్ పేషెంట్లను బాగు చేసేసే వరం ఉందనుకోండి మీ దగ్గర, మీకు ఎలాగుంటుంది సమాజంలో పేరు? అసలు మీ ఇంటి ముందు ఖాళీ ఉంటుందా? కరోనా టైంలో ఒక ఆయన పసరముందు తయారు చేశాడు. ఆయన పేరేటండి? ఆనందయ్య. ఆనందయ్య మందుకు ఆ ఊరి నుండి ఎలాగుండేవారు జనం. ఆనందయ్యనే ఆ ఊరి నుంచి ఎలాగొట్టారు వాళ్ళు, ఊరోళ్ళు. ఎందుకంటే మొత్తం కరోనా పేషెంట్లు అందరూ ఆ ఊర్లోకి వస్తే ఊరంతటికి ఏమవుతుంది? కరోనా. ఆనందయ్యని ఊరికి అవతలాడేశారు. నీకు నమస్కారం ఆయన, ఊరు అవతరించుకో మందు, నీ మందుకు మా ఊర్లోకి వస్తున్నారు కరోనా పేషెంట్లు అందరూ. అంటే అప్పట్లో పెద్ద ఫేమస్ కదండి ఆయన. ఎవరు? ఆనందయ్య. ఎందుకు? అప్పటికి కరోనాకి మందు లేదు, ఆయన ఏమిస్తున్నాడని ప్రచారం అయింది, మందు ఇస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇస్కరియోతు యోధాగాడికి దేవుడు ఏ అధికారం ఇచ్చాడు? రోగులను స్వస్థపరచండి. ఏ రోగిష్టి ఇస్కరియోతు యోధ దగ్గరికి వచ్చినా యేసునామమున పోవాలి అనగానే రోగం ఏమైపోద్ది? పోయిద్ది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. అసలు విషయం ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి చదువుతారా అమ్మ? బైబిల్ చదవండి. నెక్స్ట్, రోగులను స్వస్థపరచండి. నెక్స్ట్ ఏముంది అక్కడ? చనిపోయిన వారిని లేపండి. అంటే ఇప్పుడు ఇస్కరియోతు యోధాగాడు చచ్చిపోయిన వాళ్ళు లేపగలుగుతాడా? లేపలేడా? లేపుతాడు. ఇదన్నీ మీకు ఎందుకు చెప్తున్నాడో తెలిసి, ఇప్పుడు కుష్టు రోగం తీయటం, ఎయిడ్స్ రోగం తీయటం, క్యాన్సర్ రోగం తీయటం, ఏమండి ఆ రోజుల్లో పక్షవాయువు వస్తే పక్షవాతం గలవాడిని బాగు చేసేయటం, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపేయటం, ఈ అధికారాలన్నీ ఉన్నాయి ఎవరి దగ్గర? ఇస్కరియోతు దగ్గర. జాగ్రత్తగా వినండి. దేవుడు ఇంత గొప్ప అధికారంతో, దేవుడు ఇంత గొప్ప స్థితిలో ఇస్కరియోతు యోధాగాడిని నిలబెడితే వాడు మాత్రం ఏం కోరుకున్నాడు చెప్పండి? ఏం కావాలి? నాకు ఈ రోగుల్ని ఎల్లగొట్టడం ఎవడో నయా పైసా ఇవ్వటం లేదు, దెయ్యాలను ఎల్లగొట్టినా ఎవడో డబ్బులు ఇవ్వటం లేదు. ఏమండి ఇదేంటి బాబు? యేసుప్రభు వాళ్ళకి కండిషన్ పెట్టాడు, నేను మీకు ఉచితంగా ఇచ్చాను, మీరు వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఇది ఎక్కడో డబ్బులు పని అయ్యే పని కాదు, ఆయన మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ చేయమంటున్నాడు. ఎవరు? యేసుప్రభు. ఎంతకాలం ఉన్నా మనం బాగుపడేటట్లేదు కనుక ఏదో ఒక ప్లాన్ అయ్యాలా. వేసాడు ప్లాను. ఏంటి? సమాజంలో గొప్పవాడిగా చేసి, సమాజంలో నీతిమంతుడిగా చేసి, ఆ రోజు లోకంలో ఎవ్వడు చేయలేని కార్యక్రమాలు చేస్తున్న గొప్ప స్థితిలో నిలవబెట్టిన యేసునే అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? లోకాశ ఎంత ప్రమాదమైందో తెలుసా? చివరికి మీరు నమ్ముకున్న మీ విశ్వాసాన్ని కూడా అమ్ముకునేటట్టుగా చేస్తుంది అది. లోకాశ అంత ప్రమాదకరమైనది. లోకంలో మీ కళ్ళ ముందు కనపడుతున్న నేత్రాశకో, శరీరాశకో, జీవపు డంబానికో మీరు లొంగిపోయారా? అంత అధికారం ఇచ్చి నిలవబడిన యేసునే వాడు అమ్మాడు అంటే, ఈరోజు మన వాక్యం ద్వారా యేసు దగ్గరికి వచ్చాం. మన విశ్వాసం ఆశల ముందు నిలబడుతుందా? మీరు చెప్పండి. ఇప్పుడు నిలబడదండి. జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది లోతైన విషయాలు ఇవి. నిలబడదు. కనుక సాధ్యమైనంత మట్టుకు లోకానికి, లోక ఆశలకు, లోక పాపాలకి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉంటేనే తప్ప మన ఆత్మను మనం కాపాడుకోలేము. తప్పుడు బోధనతో లోకంలోనికి ఆశల వైపు మిమ్మల్ని లాగేస్తారు. అపవాదిగాడి ప్రయత్నాలు, అపవాదిగాడు వాడు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. మీరున్న లోకం ఏమైనా మంచి లోకం అంటే మనం ఉన్నది ఏ లోకం? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మీరు ఉంటున్నదేమో మూర్ఖులతో. జాగ్రత్త మీ ఆత్మలని బైబిల్లో దేవుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడండి. ఎందుకు చెప్పాను తెలిసి ఇప్పుడు మీకు? అంటే అంత గొప్ప స్థితిలో దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా ఇస్కరియోతు యోధాను నిలబెడితే వాడే 30 వెండి నాణాలకు ఆశపడి వాడికి ఉన్న హక్కులు, అధికారాలు వదులుకొని చివరికి వాడి జీవితం ఏమైపోయిందో మీకు తెలియదు కదా. ఏమైపోయింది? ఉరువేసుకుని చనిపోయాడు. అది పెద్దదనుకుంటున్నారేమో మీరు. అసలు పెద్ద చెప్తాను నేను. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయాడు. తన చోటికి పోవటం అంటే ఎక్కడికి పోవడానికి తప్పిపోయాడు? పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి మీకు మాట్లాడుతున్నాను, ఇస్కరియోతు యోధాగాడు పరలోకం పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? ఒక్క మాటలో చెప్పండి. 30 వెండి నాణాలు అనే లోకపు ఆశ. మనం వదలమా? మనకు ఆఫర్లు దెయ్యం ఎలాగిస్తే చాలామంది వదిలేస్తారు. ఎలాగో చెప్తాను, మీరు వదులుతున్నారని కూడా మీకు తెలీదు. నేను చెప్తాను ఇప్పుడు, వినాలే జాగ్రత్తగా.
ఒక వ్యక్తి సంఘంలో ఉంటాడండి, యవనస్తుడు, సేవకుడికి సహకారిగా ఉంటాడు, మంచి యవ్వనం, బాగా పనిచేస్తూ ఉంటాడు చర్చిలో, అయ్యగారికి చేదోడు వాదోడుగా ఉంటాడు, ఎక్కడ మీటింగ్ వెళ్ళిన సౌండ్లు పెట్టేస్తాడు, పని అంతా చేస్తూ ఉంటాడు. యవనస్తుడు అలా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే ఒకటి కన్ను కుట్టేస్తూ ఉంటుంది. ఎవరికి? అపవాదిగాడికి. ఎవరని మృంగుదన అని వాడు ఏం చేస్తాడట? వెతుకుతూ తిరుగుతాడు. వెతకటం అంటే అర్థం ఏంటి తెలుసా? అందరిని ఆల్రెడీ మింగేశాడు. చర్చిలో ఎవడుంటాడా అని ఎతుకుతాడు, దేవుడి పనులో ఎవడుంటాడని ఎదుగుతాడు, ఎవరు బైబిల్ క్లాసులకి వెళ్తున్నారని ఎదుగుతాడు, ఎవడు సువార్త పని చేస్తున్నారని ఎదుగుతాడు. ఎతికేసరికి ఈ అమాయకుడు దొరికిపోయాడు. ఎవరు? ఈ యవనస్తుడు. వీడికి వచ్చి నెమ్మదిగా వీళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఆ ఫ్రెండ్ కాదు, సైతాన్ వచ్చాడు. ఒరేయ్, బెంగళూరులో మంచి ఉద్యోగం వచ్చిందటరా, 40,000 జీతం అట, వచ్చేస్తావా అన్నాడు. ఈ యవనస్తుడు చెవులు ఎలా నిలబడతాయి చెప్పండి? 40,000 జీతం అనేసరికి కిందకున్న డొప్ప చెవులు అలా పైకి లేచి నిలబడతాయి. 40,000 వెంటనే అప్లికేషన్ పెట్టారా, వచ్చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతానని నాకు చెప్పండి. బాగా వినండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానని నాకు చెప్పండి. మీరంటారు మా తిమ్మారెడ్డిగూడు ఊర్లో నుంచి బెంగళూరు వెళ్ళిపోయి మంచి ఉద్యోగం చేస్తున్నాడని మీరంటారు. నేనంటాను దేవుళ్ళలో నుంచి లోకంలోనికి వెళ్ళిపోయి నరకానికి సిద్ధపడుతున్నాడని నేనంటాను. ఏ మాట నచ్చుతుంది లోకానికి? ఏ మాట నచ్చుతుంది? బెంగళూరులో మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ 40,000 జీతం, నరకానికి పోతున్నాడు. మేము ఆటో తోలుకుంటూ, ఆటో నడుపుకుంటూ ఆ రోజుకి 500 సంపాదించుకుని దేవుడి సేవలో ఉన్నాడు, పరలోకానికి పోతాడు. ఏ మాట నచ్చుతుంది లోకానికి? ఏ మాట అండి నచ్చుతుంది? ఉద్యోగం, బెంగళూరు, జీతం. ఏముందండి, వీడు ఊర్లో పట్టు తిరుగుతున్నాడండి, ఏమో సరిగా బట్టలు ఉండవండి, సరిగా తిండి ఉండదండి, అలాగే ఎప్పుడు దేవుడు సేవ అనుకుంటా పాస్టర్ గారిని వేసుకుని మైకులు వేసుకుని తిరుగుతాడండి. ఆడొక తెంగరోడండి. ఎవరు చూసారా? పరలోకానికి వెళ్ళిపోయేవాడు తెంగరోడి కింద కనబడుతున్నాడు. ఎవరికి? లోకానికి. ఆ బెంగళూరులో 40,000 50,000 ఉద్యోగం, మావాడు సాఫ్ట్వేర్. అబ్బబ్బబ్బబ్బా, సాఫ్ట్వేరే. తర్వాత పెద్ద హార్డ్వేర్లో పడతాడు, మంటల్లో. చాలా హాట్గా ఉంటాయి అవి. ఈ నీకు అర్థం అవ్వు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసండి? లోకపు ఆశ. దేవుడు పనుందా? దేవుడు సన్నిధి ఉందా? దేవుడు సేవలో ఉంటున్నావా? సంఘానికి దగ్గరగానే ఉన్నావా? చాలండి, నేను దేవుళ్ళలో ఉన్నాను, సేవలో ఉన్నాను, మంచి వాక్యంలో ఉన్నాను, ప్రభు వచ్చేస్తే ఎదుర్కొని పరలోకం వెళ్ళిపోతాను. ఈ ఆశ లేకుండా లోకపు ఆశలలో నువ్వు ఎంతకాలం బ్రతికినా నీ జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది. నా మాటలు వినండి జాగ్రత్తగా. లోకపు ఆశలలో నుండి మీరు దేవుని సేవలోనికి, దేవుని వాక్యంలోనికి రండి. మీ ఆత్మను మీరు కాపాడుకోండి. ఆత్మ ప్రమాదంలో ఉంది. ఇస్కరియోతు యోధాగాడి ఆత్మ అలాగే రెండు పడిపోయింది. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. మొదటి మాట మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడి నుండి వచ్చాం మనం? పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాం. దేవుడు పని మీద వచ్చాం. తిరిగి మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఈ లోపు మధ్యలో మనల్ని అంటుకున్నవి ఏంటి? లోకపు ఆశలు. ఇదంతా గమనించి దేవుడు ఒక మాట రాశాడు బైబిల్లో. ఆ మాట చదువుకుని ముగించేసుకుందాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నారు. మనము దేవుని సంబంధులము. మనం ఎవరి సంబంధులం అట? దేవుని సంబంధులము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. క్రైస్తవుడు ఒకటి ఎరగాలి. ఏమెరగాలి? మనం ఎవరమట? దైవ సంబంధులము, దేవుని సంబంధులము. దేవుడు అక్కడ ఉన్నాడు పరలోకంలో. మనం ఏ లోక సంబంధులము? పరలోక సంబంధులము. ఈ లోకమంతా ఎవరి యందు ఉన్నదట? లోకమంతా దుష్టుడు ఆవరించేశాడు. ఈ లోకం వాడి అండర్లో ఉంది. ఈ ఆశలలోనికి మనం వెళ్ళిపోయామంటే ఎవడి అండర్లోకి వెళ్ళిపోతాం? దుష్టుని అండర్లోనికి. యేసుప్రభు మాట చెప్పాడు. తర్వాత చదువుకోండి లోకాసు వార్తలో. యేసుప్రభు చెప్పిన మాట ఒకటి రాసుకుని తర్వాత చదువుకోండి. లోకాసు వార్తలో యేసుప్రభు చెప్తాడు 17వ అధ్యాయం 26 నుంచి 30 వరకు చదువుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత లోకాసు వార్త 17వ అధ్యాయం
26 నుంచి 30 వరకు చదువుకోండి. ఆ రోజు లోకపు ఆశలలో పడిపోయిన తొలి శతాబ్దంలో ఏమంటే తొలిలో పూర్వంలో జలప్రళయంలో చిక్కుపోయిన వారిని జ్ఞాపకం చేస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో చిక్కిపోయిన వారిని జ్ఞాపకం చేస్తాడు. అలాగే నీతిమంతుడైన లోతు భార్య చిక్కుకుపోయింది. దేంట్లో చిక్కుకుపోయింది చెప్పండి? అదిగో అది పట్టణాలు కాలిపోతున్నాయమ్మా, రా వెళ్ళిపోదాం అని దేవదూతలు వచ్చి చేతులు పట్టుకొని లాక్కుని వెళ్ళిపోయి ఒక కండిషన్ చెప్పారు, వెనక్కి తిరిగి చూడకండి, మీరు తట్టుకోలేరు, దేవుడు కాల్ చేస్తున్నాడు, చచ్చిపోతారు గుండాగి, వెనక్కి తిరిగి చూడొద్దని చెప్తే అందరూ పరిగెడుతున్నారండి. ఈవిడు మాత్రం పరిగెడుతూ ఎవరు? లోతు గారి భార్య. ఏం జరుగుతుందని ఎలాగో ఒకసారి వెనక్కి తిరిగింది. ఏమైపోయింది? ఎందుకు వెనక్కి తిరిగింది నాకు చెప్పాలి. ఆడపిల్లలు ఇల్లు వదిలొచ్చేసాం, బీరువా వదిలొచ్చేసాం, మొన్న కొన్న నక్లెస్ అందులోనే ఉంది, ఉంటుందా కాలిపోతుందా, పోనీ ఏమైనా తర్వాత మళ్ళా రిటర్న్ వెళ్ళి తెచ్చుకోవడానికి మా ఇల్లు ఒకటి ఉంటుందా కాలిపోతుందని తిరిగి చూసింది. వద్దు అన్నాడు దేవుడు. చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం. లోక ఆశలతో లోతు భార్య ఉప్పు స్తంభంగా మారింది. లోక ఆశలు కలిగిన వాడు ఎవడైనా సరే చివరికి వాడి పరిస్థితి కూడా అదే.